కూడా అలానే ఉండాలి, నువ్వెంత నేనెంత అన్నట్టు ఉండకుండా ఎందుకు చెప్తున్నారో అప్లైన్ అన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్‌తో చెప్తారు కాబట్టి అది తప్పా, ఒప్పా అని తెలుసుకొని అప్లైన్ వెంట కనుక మనం నడిస్తే, చెయ్యి పట్టుకుంటే చాలండి శిఖరాలకి వెళ్ళిపోతాము. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు ఒక అద్భుతమైన సెషన్. మన వెస్టేజ్ అంటే 2 కళ్ళని చెప్పాను. మరి అందులో ఒక కన్ను కోసం ఈరోజు మనము డిస్కస్ చేద్దాం. ఎందుకంటే చాలా టైం తీసుకోవాల్సొస్తది. సో 1 అవర్‌లో మనం క్లోజ్ చేయాలి కాబట్టి ఈరోజు మనము తీసుకునేది ఆరోగ్యం కోసం 100% మనం మాట్లాడుకుందాం ఈరోజు. ఓకేనా? మరి ఆరోగ్యం ఒక మనిషికి కావాల్సింది ఎంత డబ్బు సంపాదించినా ఆరోగ్యమే కావాలి. ఆ ఆరోగ్యం లేకపోతే అసలు మనం సంపాదించిన డబ్బుకి అసలు అర్థమే ఉండదు. అండ్ ఆ డబ్బంతా కూడా మనం హాస్పిటల్‌కే పెట్టవలసొస్తది. సో మరి అలాంటి ఎందుకు అందరి ఆరోగ్యము క్షీణించబడుతుంది అంటే రీజన్ ఏంటంటే మన ఫుడ్ యాక్టివిటీస్, అలాగే మన వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, జనాభా పెరిగిపోవడం. దీనివల్ల రకరకాల కెమికల్స్, హార్డ్ కెమికల్స్ యాడ్ చేసి ఫుడ్ తీసుకోవడం. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇదివరకు రోజుల్లో లేని అనారోగ్యము ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ప్రాబ్లమ్. పుట్టిన మొదలు ఏదో ఒక ప్రాబ్లమ్‌తోనే పుట్టడం జరుగుతుంది. సో అలాంటి దాన్ని మనం చెక్ పెట్టలేం. ఎందుకు చెక్ పెట్టలేమంటే ఎందుకు చెక్ పెట్టలేమంటే మన ఇంటి వరకు మనం చక్కదిద్దుకోలేం. కానీ ప్రపంచాన్ని చక్కదిద్దాలంటే ఎవరి వల్ల కాదు. సో ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్‌గా అప్‌డేట్ అయ్యి వాళ్ళు చేంజెస్ వాళ్ళలో వాళ్ళకి చేంజెస్ వస్తేనే గాని ఏది ఒకరి చేతుల్లో అయితే ఉండదు కదా! సో అయితే ఇక్కడ మనకి సీఎన్‌టి సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ. కణజాల పోషణ. అంటే ప్రతి వ్యక్తికి కూడా కణాలుంటాయి. కణాలు, టిష్యూస్, ఆర్గాన్స్ ఇలా మన బాడీ తయారవ్వాలి అంటే ఆ కణాల నుంచే స్టార్ట్ అవుతుందనమాట. ఏవైతే కణాలున్నాయో ఆ కణాలను మీరు యాక్టివేషన్‌లో ఉంచుకోండి. అంటే మీరు ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నా సరే, ఆ ఫుడ్‌కి మీరు న్యాయం చేయాలి అంటే న్యూట్రిషన్ అన్నది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్‌లో ఏదైనా సరే, ఈవెన్ మీరు సొంతగా పండించుకున్న దానిలో అయినా సరే న్యూట్రిషన్ వాల్యూ అన్నది చాలా తక్కువుంటుంది. ఎందుకంటే పోషక విలువలు భూమిలో కూడా పోషక విలువలు పోతున్నాయండి. లేవు అసలు భూమిలో కూడా పోషక విలువలు లేవు. సో దానివల్ల మందులు ఏదని మనం పండించుకుంటాం. సిటీ కల్చర్‌లో ఉన్నవాళ్ళు అట్‌లీస్ట్ ఒక టమాటా అయినా సరే పండించుకోగలరా? నార్మల్‌గా మనలో మన మాట. అదే ఓన్ హౌస్ కొంత స్పేస్ ఉంది అంటే ఏదో ఒక వెజిటబుల్స్ పండించుకుంటాం. కానీ సిటీ కల్చర్ ఏదైనా సరే ఖచ్చితంగా కొనుక్కొని తీసుకురావాల్సిందే. మరి ఏదైతే మనం కొనుక్కుంటున్నామో దాని అది ఎలా పండుతుంది? ఏదైనా ఒక్కసారి ఆలోచించండి. మనం తినే రైస్ ఎలా పండుతుంది? ఇవన్నీ కూడా కెమికల్స్, హార్డ్ కెమికల్స్, పెస్టిసైడ్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మన బాడీలో ఆర్గాన్స్ కణాల దగ్గర నుంచి ఆర్గాన్స్ డిసీజ్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతున్నాయి. అలా డ్యామేజ్ అవ్వకుండా మన ఈ సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ ద్వారా మనము మన ఆర్గాన్స్‌ని గాని, మన టిష్యూస్‌ని గాని, అలాగే మన కణాలు, నర్వ్స్‌ని గాని హెల్తీగా ఉంచుకోవాలన్నదే మన కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం. మ ప్రతి ఒక్కరు ఐడీ క్రియేట్ చేయంగానే ఎవరైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళ దగ్గరికెళ్ళిపోతారు. కానీ హెల్తీగా ఉన్న పర్సనే యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్ వెస్టేజ్ సప్లిమెంట్స్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సప్లిమెంట్స్ యూజ్ చేయాలి. ఎవరి దగ్గరికైనా వెళ్తే నేను 100% ఆరోగ్యంగా ఉన్నానంటారు. అది తప్పండి. 100% ఆరోగ్యంగా ఉన్నారు అనడం చాలా తప్పు ఈ రోజుల్లో. ఎందుకంటే మనం పీల్చే గాలి పొల్యూటెడ్, మనం తాగే వాటర్ పొల్యూటెడ్, మనం ఉండే ప్లేస్ ఈవెన్ మనం ఇంట్లో నేనెక్కడికి వెళ్ళనండి. బయట పొల్యూషన్‌లోకే వెళ్ళను. బట్ మనం ఇంట్లో ఉన్నా సరే అదే పొల్యూషన్. మన 4 గోడల మధ్య ఉన్నదే చాలా పెద్ద పొల్యూషన్. సో ఇదంతా మనం ఓవర్‌కమ్ చేయాలంటే ఖచ్చితంగా న్యూట్రిషన్ అన్నది తీసుకోవాలి. సో అందుకని మన కంపెనీ సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ అని పేరు పెట్టడం జరిగింది. ఓకేనా?
అయితే కంపెనీ వచ్చి మనకి 2004 జూన్ 2 స్టార్ట్ అవ్వడం జరిగిందండి. కంపెనీ విజన్ ఒక్కటేనండి. ఏంటి అంటే టు హెల్ప్ పీపుల్ లైవ్ లైవ్ ఎ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్. ఎవరికుందండి? ఇండిపెండెంట్‌గా ఎదిగే ఇది ఎవరి దగ్గరుందసలు? ప్రతి ఒక్కరు కూడా. ఈవెన్ జెంట్స్ అయినా సరే ఒకరి కింద పని చేయాల్సిందే. సో, ఇండిపెండెంట్‌గా ఎదిగే ఇది లేదు కాబట్టి, మన కంపెనీ ఏంటంటే ప్రతి ఒక్కరు వీళ్ళు జాబ్ హోల్డరా, బిజినెస్ మ్యానా, హౌస్ వైఫా, స్టూడెంటా కాదు. 18 ఇయర్స్ వచ్చినియి అంటే ఖచ్చితంగా మీరు ఇండిపెండెంట్‌గా ఎదగొచ్చు అన్న ఉద్దేశంతో కంపెనీ మనకి స్టార్ట్ చేయడం జరిగిందండి. అలాగే కంపెనీ మిషన్ వచ్చి గ్లోబల్ వైస్‌లోనే మొత్తం మన ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 కంపెనీగా పేరు పొందాలన్నదే కంపెనీ యొక్క మిషన్. ఓకేనా? అలాగే మన కంపెనీ 2004లో స్టార్ట్ అయిన కంపెనీ ప్యూర్ ఇండియన్ కంపెనీ అండి. ఢిల్లీ మెయిన్ బ్రాంచ్ హిమాచల్ ప్రదేశ్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది జరుగుతుంది. మరి అలాంటి ప్యూర్ ఇండియన్ కంపెనీ మనకి ఇప్పుడు దగ్గర దగ్గర 11 కంట్రీస్‌లో ఉండడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది ఈ స్లైడ్స్ వచ్చి మనకి ఒక అంటే 2020 సో, కొంచెం ఓల్డ్ పీపీటీ. ఓకేనా? అయితే ఇక్కడ ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, దుబాయ్, ఓమెన్ మనకి థాయిలాండ్‌లో రావడం జరిగింది. ఫిలిప్పీన్స్‌లో రావడం జరిగింది. ఇప్పుడు పెరుగుతున్నాయి కదండీ చాలా వరకు కూడాను. సో, మరి చూడండి ఒక ఇండియన్ కంపెనీ ఇంటర్నేషనల్ వైస్‌గా ఎదుగుతుంది అంటే, మనం ఎంత ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలి. యాస్ ఎ ఇండియన్‌గా మనం ఎంత స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసి స్టార్ట్ అయ్యి మనం షేర్ చేయాలో ఒక్కసారి ఆలోచించండి. చూడండి మనకి గ్రోత్ రేట్ అయితే చూసుకుంటే మనకి 2020లోనే మనకి 1857 క్రోర్స్‌కి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే గ్రోత్ రేట్ ఎప్పుడు కూడా పెరుగుతూనే వచ్చిందండి. ఇప్పుడు 3 క్రోర్స్‌కి వెళ్ళిపోయిందండి. మన కంపెనీ ఫౌండర్ గౌతమ్ బాలి గారు నిజంగా ఈయనకి ప్రతి ఒక్కరు మీరున్న ప్లేస్‌లో కృతజ్ఞతా భావంగా ఉండండి లీడర్స్. ఎందుకంటే మనందరి జీవితాల్ని వెలుగులోకి తీసుకొచ్చారు మన గౌతమ్ బాలి గారు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్. అలాగే ముగ్గురు పార్ట్నర్స్ అండి. మనకి కన్వర్ గారు, అలాగే దీపక్ సూద్. మార్వెలస్ అండ్ ఎక్స్ట్రార్డినరీ లీడర్స్ అండి ఈ ముగ్గురు కూడాను. చాకచక్యంగా 2004 నుంచి 21 ఇయర్స్ ఎంత చాకచక్యంగా ఒక ప్లాట్‌ఫార్మ్ అన్నది స్టేబుల్ చేసేసుకొని చక్కగా ప్రతి ఒక్కరికి మేమున్నాము అని ప్రూవ్ చేసుకుంటున్నారు. సో, అలాగా మనకి ఎన్నో రకాల అవార్డ్స్ ఉన్నాయి, సర్టిఫికేట్స్ ఉన్నాయి. మరి ఈ సర్టిఫికేట్స్ మనకి ఎవ్రీ ఇయర్ రెన్యూ అవుతూనే ఉంటాయండి. చూడండి ఇక్కడ మనకి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్, అలాగే ఎక్సలెన్స్, ప్రొడక్టివిటీ, క్వాలిటీ, ఇన్నోవేషన్. చూడండి ఎక్సలెంట్ ఉంది. ప్రొడక్ట్‌లో క్వాలిటీ ఉంది. హ్మ్. మరి ఈ సర్టిఫికేట్ మనకి దగ్గర దగ్గర 2012లోనే రావడం జరిగిందండి. బెస్ట్ సీఈఓ సర్టిఫికేట్ అండ్ అలాగే మోస్ట్ అడ్మైర్డ్ బ్రాండ్స్ అండ్ లీడర్స్. చూడండి ఏషియాలోనే మన బ్రాండ్ గాని, మన లీడర్స్ గాని అసలు తిరుగులేదన్నమాట. అంత మంచి సర్టిఫికేట్ రావడం జరిగింది. అండ్ అలాగే ఐఎస్ఓ గాని, జీఎంపీ గాని మోస్ట్‌లీ చూసుకుంటే మనం హలాల్ సర్టిఫికేట్ కోసం చెప్పుకోవాలి. హలాల్ సర్టిఫికేట్ అన్నది చాలా స్ట్రిక్ట్ కంట్రీ అయిన దుబాయ్‌లో రావడం జరుగుతుంది. మరి అలాంటి దుబాయ్‌లోనే మనం ఒక స్థానాన్ని సంపాదించుకున్నాము. అలాంటి హలాల్ సర్టిఫికేట్ మన ప్రొడక్ట్‌కి ఉందన్నమాట. అలాగే బ్యూటీ కోసం చూసుకుంటే క్రూయల్టీ ఫ్రీ అండ్ పారాబెన్ ఫ్రీ ప్రొడక్ట్స్. క్రూయల్టీ అండ్ పారాబెన్ అన్నది హార్డ్ కెమికల్ అండి. మరి ఆ పారాబెనే మన ప్రొడక్ట్స్‌లో ఉండదు. ఆ హార్డ్ కెమికల్ వల్లే క్యాన్సర్ అన్నది రావడం జరుగుతుంది. అలాగే చూడండి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని మీకు చెప్పాను కదా! ఇది మనకి 2008లోనే రావడం జరిగింది. ట్రైనింగ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది సీఎన్‌టీ సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ. ఈ సీఎన్‌టీ అన్నది ఎవ్రీ వీక్ మన బ్రాంచెస్‌లో జరుగుతా ఉంటుంది. అలాగే వీఐపీ ట్రైనింగ్, వీఎల్సీ ఇలా ట్రైనింగ్స్ చాలా చాలా వండర్‌ఫుల్ ట్రైనింగ్స్ అలాగే బ్యూటీ ట్రైనింగ్స్ గాని, మనకి వండర్‌ఫుల్ ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రికగ్నిషన్ అంటే ప్రతి ఒక్కరికి నేను గుర్తింపబడాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ఇన్నర్‌గా ఉండొచ్చు, కొంతమందికి ఔటర్‌గా ఉంటది. కొంతమందికి ఇన్నర్‌గా ఉంటది. ఎందుకంటే మొహమాటస్తులు
నన్ను గుర్తిస్తే బాగుండు అనుకుంటారు. కానీ ఇక్కడ మన వెస్టేజ్ లో ప్రతి ఒక్కరికి ఈ రికగ్నిషన్ అన్నది ఉందండి. ప్రతి ఒక్కరికి ఈవెన్ ఈ రోజు మీరు స్టార్ట్ అయ్యి ఒక 10,000 బిజినెస్ కంప్లీట్ చేస్తే మీరు ఫాస్ట్ అట్ 8% అవుతారు. మరి ఫాస్ట్ అట్ 8% అయ్యామంటే మనకి చక్కగా రికగ్నిషన్ అన్నది ఉంటుంది కదా. మన అలాగే ఫ్రీ ప్రొడక్ట్ ఉంటుంది అండ్ అలాగే క్యాష్ బ్యాక్ కూడా ఉంటుంది. సో ఆ రికగ్నిషన్ లో మనకి అవార్డ్ ఫంక్షన్ అండ్ అలాగే ఛాంపియన్స్ డే ఎవ్రీ మంత్ సెకండ్ ఛాంపియన్స్ డే జరుగుతుంది కదా. మనకి అవార్డ్ ఫంక్షన్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతున్నాయి. విజయవాడలో జరుగుతుంది, హైదరాబాద్ లో జరుగుతున్నాయి. అలాగే చూడండి మన వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మనం చూపించడం జరుగుతుంది. అలాగే చూడండి ఇక్కడ ప్రైడ్ ఆఫ్ ఫర్ వెస్టేజియన్ ఇది ఒక మనకి సర్టిఫికేట్ అవార్డు రావడం జరిగిందండి. 2017 లోనే రావడం జరిగింది. అలాగే నేషనల్ బెస్ట్ ఎంప్లాయీ బ్రాండ్ 2018 లో రావడం జరిగింది. గ్లోబల్ హెచ్ఆర్ ఎక్సలెన్స్ ఇది 2019 లో రావడం జరిగింది. మరి మన కంపెనీ 30th మోస్ట్ 100 కంపెనీస్ లో 30th ప్లేస్ ఉండడం జరిగింది. ఇది ఓల్డ్ స్లైడ్ 2020 లోనే మనకి 30th ప్లేస్ లో ఉండడం జరిగింది. ఇప్పుడు 10th లోకి వచ్చేసాం మనము. అండ్ అలాగే బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ఇండియా #1 కంపెనీ చూసారా. ఇన్ని దేశాల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనము ఇంకా ముందుకు వెళ్ళిపోతాం. మరి ఇక్కడ చూసుకుంటే మనకి హెల్త్ కేర్, హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, అగ్రికల్చర్ మోస్ట్లీ చూసుకుంటే 5 or 6 కేటగిరీ ప్రొడక్ట్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ ఇమ్యూనిటీ బూస్టర్స్ మీకు చెప్పాను. ఈ రోజు అంతా కూడా మనం ఆరోగ్యం కోసం మాట్లాడుకుంటాము. మరి ఇమ్యూనిటీ ప్రతి వ్యక్తికి కూడా ఇమ్యూనిటీ కావాలి. మరి తరచూ ఫీవర్స్ వస్తున్నాయి, లేదంటే జలుబు వస్తుంది, ఏదో ఒక ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారు అంటే వాళ్ళకి మెటబాలిజం వీక్ గా ఉన్నట్టు దానికి తోడు ఇమ్యూనిటీ అన్నది తక్కువ, రోగ నిరోధక వ్యవస్థ అంటే పోరాడే శక్తి తక్కువగా ఉందన్నమాట బాడీకి. మరి ఎప్పుడైతే ఈ పోరాడే శక్తి తగ్గిపోతా ఉందో రకరకాల ప్రాబ్లమ్స్ కి మనం వెల్కమ్ చెప్పినట్టే మై డియర్ లీడర్స్. అయితే ఇక్కడ చూసుకుంటుంటే మనకి ఇమ్యూనిటీ బూస్టర్స్ లో నోని, స్పైరులినా, కొలెస్ట్రాల్, అలోవెరా, ఆమ్లా. ఫ్రెండ్స్ ఈ రోజు సెషన్ అయితే కొంచెం స్పీడ్ గానే ఉంటుంది, ఎందుకంటే ప్రొడక్ట్స్ అన్ని కవర్ చేయాలి కదా. జస్ట్ అంటే మనం ఈ ప్రొడక్ట్ దీనికి యూజ్ అవుతుంది అని తెలుసుకుంటాము ఈ రోజు. ఓకేనా. సో అయితే ఇక్కడ స్పైరులినా, నోని, కొలెస్ట్రాల్, అలోవెరా, ఆమ్లా ఈ 5 ప్రొడక్ట్స్ మనకి ఇమ్యూనిటీ బూస్టర్స్ గా ఉపయోగపడుతున్నాయండి. మరి ఇక్కడ స్పైరులినా చూసుకుంటే బ్లూ ఆల్గేతో తయారు చేస్తారు. సముద్రపు నాచు, అట్టడుగున్న సముద్రపు నాచు నుంచి మనకి స్పైరులినా తీయడం జరుగుతుంది. మరి ఇందులో మనకి విటమిన్ ఇ, ఐరన్, విటమిన్ B12 48 రకాల పోషకాలు తింటే మన శరీరానికి ఎంత ప్రోటీన్, విటమిన్స్ వస్తాయి అంత మనకి స్పైరులినా నుంచి వస్తున్నాయండి. డైలీ 2 క్యాప్సూల్స్ 8 years పిల్లల నుంచి కూడా ఖచ్చితంగా మనం స్పైరులినా ఇవ్వచ్చు. ఇవ్వడం వల్ల వాళ్ళకి తరచూ జ్వరాలు గాని, జలుబులు గాని ఇలా రాకుండా ఉంటే మోస్ట్లీ ఏంటంటే లేడీస్ మనం ఈ స్పైరులినా అనేది సూపర్ ఫుడ్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. లేడీస్ ఎక్కువగా కూడా కాళ్ళు తిమ్ములు అంటారు, బ్యాక్ పెయిన్ అంటారు, వీక్నెస్ అంటా ఉంటారు, హెయిర్ ఫాల్ అంటా ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండాలంటే 8 years పిల్లల దగ్గర నుంచి రోజుకి 2 క్యాప్సూల్స్ కనుక మీరు ఇచ్చినట్టయితే మనకి చక్కగా చూడండి ఎన్ని రకాల పోషకాలు. ఒక రోజులో 48 రకాల పోషకాలు అని చెప్పాను కదా. చూడండి 25 grams క్యారెట్, ఫిష్, ఇలాగే యాపిల్స్, గ్రీన్ పీస్, బనానా ఇవన్నీ తింటే ఒక రోజులో ఎంత మనకి మన బాడీకి అందాల్సిన విటమిన్స్ గాని, ప్రోటీన్స్ గాని, కార్బోహైడ్రేట్స్ గాని అందుతాయో ఈ 2 స్పైరులినా వేసుకుంటే అంత మనకి వెళ్ళడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ యూజ్ చేయాలి. 1 గ్రాము తింటే కిలో పండ్లు తిన్నట్టే. ఇవన్నీ ఆర్టికల్స్ అండి. ఓకేనా. సో మరి చూడండి మన ఈ స్పైరులినాలో 13 విటమిన్స్ ఉంటాయి, 18 మినరల్స్ ఉంటాయి, 10 అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో అలాగే 1 కార్బోహైడ్రేట్. సో ఇవన్నీ కలిపితే మన స్పైరులినా ఎంత బాగుందండి. 48 రకాలు చెప్పాను, ఇక్కడ 45 రకాలు పెట్టాము. ఇన్ని న్యూట్రియంట్స్ మన బాడీకి పర్ డేకి చేరుతుంది స్పైరులినా ద్వారా. అలాగే అలోవెరా
అలోవెరా అన్నది మనకి కలబంద నుంచి తయారు చేస్తారండి. 208 రకాల కలబందల్లో మనకి 2 రకాలు ఇక్కడ క్యాప్సూల్ ఫార్మ్‌లో ఇవ్వడం జరిగింది. ఈ అలోవెరా మనకి డైజెస్టివ్ సిస్టమ్ మీద వర్క్ చేస్తుంది. ఇది ఈ విటమిన్ సప్లిమెంట్. అలాగే ఈ అండ్ సి విటమిన్ సప్లిమెంట్స్ ఇది దీని వల్ల ఏం జరుగుతుందంటే హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ అవుతుంది. వైట్ హెయిర్ గ్రోత్ తగ్గిస్తుంది. మోస్ట్‌లీ చెప్పుకోవాలంటే మన డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ. మన జీర్ణ వ్యవస్థలో అంటే అది ఎలా అంటే అప్ అండ్ డౌన్ అవ్వకుండా చూసుకుంటుందన్నమాట. ఫ్రీ మోషన్ అవ్వటానికి యూజ్ అవుతుంది. బాడీ హీట్ పెరగకుండా చాలా మంది చూడండి డ్రైవింగ్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి గాని, ఎక్కువ స్ట్రెస్ ఉంటది వాళ్ళకి కానీ, వీళ్ళకేంటంటే బాడీ ఎప్పుడు ఓవర్ హీట్‌గా ఉంటది. 3 కొబ్బరి బొండాలు వాటర్ తాగితే ఎంత చలవ చేస్తుందో ఒక క్యాప్సూల్ వేసుకుంటే అంత చలవ చేస్తుందండి. కళ్ళు మంటలు గాని, ఫైల్స్ గాని, ఫ్రీ మోషన్ అవ్వట్లేదు. ఇలాంటి వాళ్ళకి కూడా మనం అలోవెరా అన్నది సజెస్ట్ చేయొచ్చు. దానితో పాటు ఇది హెయిర్ ఫాల్ కంట్రోలింగ్ కూడా మనం ఇవ్వచ్చు. పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. అంటే కాంబినేషన్ ప్రొడక్ట్ అన్నమాట. అలోవెరా వీళ్ళకివ్వాలి, వాళ్ళకివ్వాలి కాదు. ఒక్కటే ఒకటండి. ఎవరికైతే సైనస్ ఉందో వాళ్ళకివ్వకుండా ఉండండి. ఎందుకంటే కూలింగ్ ఏజెంట్ కాబట్టి కూలింగ్ అనేది చాలా మందికి పడదు కదా! వాళ్ళకి అలోవెరా అన్నది మనం స్కిప్ చేసుకోవచ్చు. మిగతా ప్రతి ఒక్కరికి కాంబినేషన్‌లో మీరు ఏ సప్లిమెంట్ ఇచ్చినా సరే కాంబినేషన్‌లో అలోవెరా అన్నది సజెస్ట్ చేయండి. ఓకేనా? సో, అలాగే ఆమ్లా. ఇది కూడా కూలింగ్ ఏజెంటే. అలాగే రాస ఊసిరితో తయారు చేస్తారండి. 4 రాస ఊసిరులు తింటే ఒక రోజుకి మనకి ఎంత సి విటమిన్ అందుతుందో, ఆ విటమిన్స్ అన్నీ కూడా మన ఆహ్, ఆమ్లా క్యాప్సూల్స్‌లో ఉన్నాయి. మరి ఈ రాస ఊసిరన్నది డైలీ మనం తీసుకోగలమా? తీసుకోలేం కదా! చూడండి ఇక్కడ 3000 నాటి మొక్క అన్నమాట మనకి రాస ఉసిరి. అప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు. అయితే దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం తినే ఫుడ్ చాలా మంది తినే ఫుడ్ బాడీ అబ్జర్వ్ చేసుకునే గుణం ఉండదు. సి విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఆ ప్రాబ్లమ్ వస్తుంది. సో, ఇక్కడ ఆమ్లా చూసుకుంటే మనకి మనం తినే ఫుడ్‌ని బాడీ అబ్జర్వ్ చేసుకున్నట్టు చేస్తుంది. మన బాడీ అంతటికి సి విటమిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. దాంతో పాటు మన కంటి చూపు పడాలి అంటే సి విటమిన్ ఖచ్చితంగా కావాలి. మరి చిన్న పిల్లల్లో కూడా చాలా మందికి వైట్ హెయిర్ వచ్చేస్తది. అలా వైట్ హెయిర్ దేనికొస్తుందంటే సి విటమిన్ డెఫిషియన్సీ. అలాంటి వాళ్ళకి కూడా మనము ఈ ఆమ్లా అన్నది సజెస్ట్ చేయొచ్చు. ఆమ్లా కూడా కూలింగ్ ఏజెంటే మనకి. ఓకేనా? సో, అలాగే నూనె. సర్వరోగ నివారిణి అంటాము. అబ్దుల్ కలాం చెప్పారండి. నూనెకి నో చెప్పొద్దని జెప్పి. ఎందుకు నూనెకి నో చెప్పొద్దనంటే, మొత్తం మన మన కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ కదా! ఏదైతే సెల్స్ ఉన్నాయో, ఆ సెల్స్ మొత్తం ఓవరాల్ మన బాడీలో సెల్స్ అన్నీ కూడా యాక్టివేషన్‌లో ఉండేటట్టు మన నూనె చేస్తుందండి. మెరిండా సిట్రిఫోలియా మొక్క పండు నుంచి తయారు చేస్తారు. ఈ నూనె అన్నది. ఇమ్యూన్ సిస్టమ్‌ని స్ట్రెంథెన్ చేస్తుంది. అండ్ అలాగే హై బీపీని కంట్రోల్ చేస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులుంటే క్లియర్ చేస్తుంది. గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ చేస్తుంది. ఆ నూనె డిటాక్సిఫికేషన్‌లో యూజ్ అవుతుంది. క్యాన్సర్‌ని అరికడుతుంది నూనె అన్నది. మొత్తం మన బాడీలో ఓవరాల్ నర్వ్ సిస్టమ్ ఏదైతే కణాలున్నాయో కణాలన్నిటికి కూడా చాలా 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 అద్భుతంగా వర్క్ చేస్తుంది. ఏమైనా డిసీజెస్ చాలా చూడండి హ్మ్. దీర్ఘకాలిక వ్యాధులని మీకు చెప్పాను కదా! స్కిన్ డిసీజెస్‌తో చాలా మంది బాధపడతా ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు నూనె సజెస్ట్ చేయండి. అలాగే గైనిక్ క్యాన్సర్‌తో సహా మీకు యూజ్ అవుతుందండి. చాలా అద్భుతమైన ప్రొడక్టు. మెయిన్‌గా చెప్పుకోవాలి అంటే బీపీని కంట్రోల్ చేస్తుంది. అలాగే మన రెస్పిరేటరీ సిస్టమ్ అంటే శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇదేంటి చూడండి తరచు తుమ్ములొస్తా ఉంటాయి. ఇక్కడ హోల్స్ బ్లాక్ అయిపోతా ఉంటాయి. దగ్గు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! వాళ్ళకి మీరు కాంబినేషన్ అంటే నూనె, రెస్పోకేర్, కొలెస్ట్రామ్ ఇలా కాంబినేషన్‌లో ఇవ్వాలి. నూనె అన్నది సెల్‌ని యాక్టివేట్ చేస్తుంది కదా! సో, అది నూనె ఫస్ట్ ఇస్తే గనక మనము స్టార్టింగ్ ఎవరికైనా సప్లిమెంట్స్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా డిటాక్సిఫికేషన్ మెథడ్‌లో ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో గ్యానోడర్మా, నూనె, ఫుట్ ప్యాచెస్, టాక్సిక్లీన్ ఇవన్నీ కూడా మనము ఏదైనా ఒకటి ఖచ్చితంగా సజెస్ట్ చేయాలి. అలా చేయడం వల్ల ఏంటంటే ఆహ్, ఇది డిటాక్సిఫై అవుతూ మనం సప్లిమెంట్స్ కనుక తీసుకోవడం వల్ల ఇది క్లియర్ అవుతా ఉంటది. అండ్ మనం ఇచ్చే సప్లిమెంట్స్ వాళ్ళ బాడీ అబ్జర్వ్ చేసుకుంటదనమాట. ఓకేనా? చూడండి ఇంట్లో పెంచుకుంటే ఆరోగ్యమస్తు నూనె ఫ్రూట్.
అలాగే కొలెస్ట్రామ్ అనేది ఆవు ముర్రుపాలతో తయారు చేస్తారు. మరి ఆవు ముర్రుపాలు ఎంత శ్రేయస్కరమో మనందరికీ తెలుసు. జున్ను చేసుకుంటాము. మరి ఈ కొలెస్ట్రామ్ అన్నది మనకేం చేస్తున్నారంటే పౌడర్ ఫార్మ్‌లో ఇవ్వడం జరుగుతుందండి. అసలు ఈ కొలెస్ట్రామ్ దేనికి యూజ్ అవుతుందంటే మదర్ ఫీడింగ్ లేని పిల్లలు చాలా మంది తరచూ జలుబులు, దగ్గులు ఇలాగా ప్లేట్‌లెట్స్ పడిపోవడం, డెంగ్యూ ఫీవర్స్, దోమలవి ఎక్కువగా కుడుతున్నా సరే, పెద్దవాళ్ళకైనా సరే హ్మ్. ఈ డెంగ్యూ ఫీవర్స్ అవి రావడం జరుగుతుంది. ఇలాంటి ఫీవర్స్ అవి రాకుండా సీజన్ మారుతుంది అనేటప్పుడే మనం ఎండాకాలం నుంచి వర్షాకాలంకి, వర్షాకాలం ఇప్పుడు మనం వింటర్ సీజన్‌కొచ్చాం. ఈ సీజన్ మారేటప్పుడు ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అన్నది చూపిస్తది. ఆ ఎఫెక్ట్ చూపించకుండా ఉండాలంటే ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ యూజ్ చేయాల్సిందే. ఈ కొలెస్ట్రాల్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది మనకి అవి ఆ ప్లేట్‌లెట్స్ కౌంట్ గాని, ఇమ్యూనిటీ గ్రోత్ అన్నది వస్తుందనమాట. ఇమ్యూనిటీ గ్రోత్ రావడం వల్ల మనకి ఆ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నవి రాకుండా ఉంటాయి. మరిక్కడ మదర్ ఫీడింగ్ లేని పిల్లలు అని చెప్పాను. మరి ఈ మధ్య కాలంలో చాలా మంది తల్లులు ఫీడ్ అన్నది ఇవ్వటం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఉండట్లేదు. మరి డాక్టర్సు డెలివరీ అవ్వంగానే పాలివ్వండి, పాలివ్వండి అంటా ఉంటారు కదా! ఆ ముర్రి పాలు ఏంటి ఉపయోగం అంటే, ఆ ముర్రి పాలు 13 సంవత్సరాల వరకు కూడా ఆ పిల్లలకు రోగనిరోధక వ్యవస్థని బలోపేతం చేస్తదనమాట ముర్రి పాలు. సో, అందుకని తల్లి ఫీడింగ్ ఖచ్చితంగా అవసరం అంటారు. మరి అది లేదు కాబట్టి మనం కొలెస్ట్రాము మేమైతేనండి ఇది పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ అన్నమాట. కానీ చాలామంది 1 ఇయర్ తర్వాత ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు కొలెస్ట్రామ్ అన్నది. మేమైతే 1 వీక్ పిల్లలకు కూడా మేమిస్తున్నామండి. అలాగా మనకి మన లీడర్స్ చాలా మంది ఇవ్వడం జరిగింది. చాలా మంది పిల్లలకు కూడా ఈ హెల్త్ ఇష్యూస్ కూడా క్లియర్ అవుతున్నాయన్నమాట. సో అలాగే మరి కార్డియో కేర్. మరి మెయిన్ మన బాడీలో ప్రతి ఆర్గాన్ కూడా మెయినేనండి. ప్రతి ఆర్గాన్ ఏ ఆర్గాన్ మనకి పంచయిపోయినా సరే ప్రాబ్లమే గదా! మరి ఇక్కడ చూసుకుంటే కార్డియో కేర్‌లో చూసుకుంటే కోఎంజైమ్ Q10, ఫ్లాక్స్ ఆయిల్ అలాగే ఎల్-ఆర్జినైన్. మరి వీటి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఫ్లాక్స్ ఆయిల్. మరి ఇది మనకి అద్భుతమైన ప్రొడక్ట్ కదా! ఈ ఫ్లాక్స్ ఆయిల్ వచ్చి మనకి అవిసె గింజలతో తయారు చేస్తారు. అవిసెలు. మరి అవిసెలు ఇదివరకు రోజుల్లో నేను బిఫోర్ వెస్టేజ్ అయితే చక్కగా దీని వాల్యూ తెలుసుకొని పౌడర్ చేసి కర్రీస్‌లో వాటిలో వేసేస్తా ఉన్నాను. అంటే ఎలా ఒకలాగా ఏదో ఒక రూపంలో బాడీలోకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో. ఎప్పుడైతే వెస్టేజ్‌లో స్టార్ట్ అయ్యామో చక్కగా రోజుకి 2 క్యాప్సూల్స్ వేసుకుంటున్నాను. ఇంట్లో కూడా అందరూ యూజ్ చేస్తారండి మన ఫ్లాక్స్ ఆయిలు. అయితే దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మన ఎల్‌డీఎల్ బాడీలో హెచ్‌డీఎల్, ఎల్‌డీఎల్ ఉంటుంది. హెచ్‌డీఎల్ అన్నది గుడ్ కొలెస్ట్రాల్, ఎల్‌డీఎల్ అన్నది బ్యాడ్ కొలెస్ట్రాల్. ఎప్పుడైతే మనకి ఎల్‌డీఎల్ కంటెంట్ పెరుగుతదో మనకి ఏమవుతుందండి చాలా మంది ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోతున్నారు గదా! ఆ ఎల్‌డీఎల్ కంటెంట్ అన్నది మన హార్ట్‌కెళ్ళే పంపింగ్‌లో బ్లాక్స్ పడతా ఉంటాయి. అదే ఎల్‌డీఎల్ అంటే. చెడు కొవ్వు. చెడు కొవ్వు ఎక్కడెక్కడైతే పేరుకుపోతుందో ఆ ప్లేసెస్‌లో మనకి ఇదేం చేస్తుందంటే దానంతట అది కరిగించి మోషన్ ద్వారా, యూరిన్ ద్వారా పంపించేస్తుంది బయటికి. అందుకనే మన వెస్టేజ్ హెల్తీగా ఉండటానికి కారణం. సో, ఈ ఫ్లాక్స్ ఆయిల్ నాట్ ఓన్లీ ఫర్ కార్డియో అండి. మొత్తం 8 రకాల పోషకాలు మనం 8 రకాల డిసీజెస్‌కి మనకి యూజ్ అవుతుందండి ఫ్లాక్స్ అన్నది. మెయిన్‌లీ చూసుకుంటే ఈ ఫ్లాక్స్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల వింటర్‌లో ఈ విటమిన్ డెఫిషియన్సీ వల్ల చాలా మందికి బాడీలో తెల్ల తెల్లగా వచ్చేస్తా ఉంటది. అది రాకుండా ఉంటదండి ఫస్ట్ థింగ్. తర్వాత లేడీస్‌లో పీసీఓడీ ప్రాబ్లమ్ నీటి బుడగలు ఇలాంటి ప్రాబ్లము సఫర్ అవుతా ఉంటారు. దానికి ఇవ్వచ్చు. అలాగే సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. అలాగే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే ఇవ్వచ్చు. అంటే స్టంట్ వేశారు, ఓపెన్ హార్ట్ చేశారన్న వాళ్ళకి మనము ఫ్లాక్స్ అన్నది సజెస్ట్ చేయము. ఎందుకంటే ఇది బ్లడ్‌ని ఫ్రీ ఫ్లో చేస్తదనమాట. అంటే కొంచెం ఫాస్ట్‌గా దీని మూవ్‌మెంట్ ఉంటుంది. అలాగే ఎక్కడైతే క్లాట్స్ ఉన్నాయో క్లాట్స్‌ని కరిగించే గుణం ఉంటుందండి. బ్రెస్ట్‌లో గడ్డలను కరిగించే గుణం ఉంటుంది. మన ఫ్లాక్స్ ఆయిల్‌కి మోకాళ్ళలో గుజ్జు తయారు చేస్తుంది. షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది. చూసారా ఒక్క ఫ్లాక్స్ ఆయిల్ ఎన్ని రకాల ప్రాబ్లమ్స్‌కి సొల్యూషను. సో, ఖచ్చితంగా మన ఏదైతే హెయిర్ అన్నది ఈ విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతది. అలాంటి వాళ్ళకి కూడా మనం ఫ్లాక్స్ ఆయిల్ సజెస్ట్ చేయొచ్చు. ఓకేనా?
సో పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి కూడా సజెస్ట్ చేయొచ్చండి ఫ్లాక్స్ ఆయిల్. ఖచ్చితంగా 12 ఇయర్స్ వచ్చిన వాళ్ళు అంటే ఇయర్లీ ట్వైస్ 6 మంత్స్‌కి ఒక బాటిల్ కనుక యూజ్ చేస్తే ఎల్‌డిఎల్ కంటెంట్ పెరగకుండా మనకి కాపాడుతుంది ఫ్లాక్స్ అన్నది. ఓకేనా? చూడండి. మన హార్ట్ ఎలాగా బ్లాకేజెస్ పడతాయి, ఎలా డ్యామేజ్ అవుతుంది హార్ట్ అన్నది ఈ పిక్‌లో మనం చూసుకోవచ్చు. ఆడవాళ్ళకి అవిసె గింజలు ఖచ్చితంగా అవసరం అండి. ఎందుకంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా అండ్ అలాగే పీసీఓడి రాకుండా అండ్ అలాగే మనకి చాలా మందికి సిజేరియన్ అంటే ఇప్పుడు మెనోపాజ్ అయిన తర్వాత కూడా ఈ గడ్డలయి వచ్చి క్యాన్సర్ కింద కన్వర్ట్ చేస్తా ఉంటది. అలా క్యాన్సర్ కి కారకాలు అంటే కన్వర్ట్ అవ్వకుండా మనము ఫ్లాక్స్ అనేది యూజ్ చేయొచ్చు. చూడండి చిన్న చిన్న పిల్లలే అంటే ఏజ్‌తో సంబంధం లేదు గుండెపోటు రావటానికి. అవునా కాదా? మరి ఇక్కడ చూసుకుంటే కోఎంజైమ్ క్యూ10 ఇది మీకు మొన్న లాస్ట్ టైమ్ అనుకుంటా నేను ఒక సెషన్ తీసుకున్నాను. ఈ క్యూ10 మైటోకాండ్రియా మనం తినే ఫుడ్ శక్తిగా మార్చాలి అంటే మైటోకాండ్రియా హెల్తీగా ఉండాలన్నమాట. ఆ మైటోకాండ్రియా మీద చాలా చాలా బాగా వర్క్ చేస్తుంది ఈ క్యూ10 అన్నది. ఓకేనా? మరి ఇది ఒక్క ఆ మైటోకాండ్రియా కాదండి. ఏ ప్రొడక్ట్ అయినా సరే మల్టిపుల్ పర్పస్ అన్నమాట మన ప్రొడక్ట్స్. ఇది మన క్యూటెన్ ఏం చేస్తుంది అంటే ఎవరికైతే పిల్లలు లేని వాళ్ళు ఉంటారు. జెంట్స్‌లో స్పెర్మ్ కౌంటింగ్ లెవెల్స్ పెంచడానికి యూజ్ అవుతుంది. లేడీస్‌లో అయితే ఎవరైనా అంటే కన్సీవ్ అవుతున్నారు, అబార్షన్ అయిపోతుంది అన్న వాళ్ళకి మనం క్యూటెన్ సజెస్ట్ చేస్తే ఆ అండం ఏదైతే ఉందో అండం గట్టి పడటానికి మనకి క్యూటెన్ అన్నది యూజ్ అవుతుంది లీడర్స్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన ఆర్గాన్స్‌ని స్ట్రెంథెన్ చేస్తుందన్నమాట. అయితే ఇక్కడ బ్రెయిన్, లివర్, హార్ట్ ఓవరాల్ మన బాడీలో ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్గాన్స్ అన్నిటిని కూడా స్ట్రెంథెన్ చేస్తుంది. ఓకేనా? సో మన తల్లిదండ్రులకి ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుంది చిన్న వయసు అన్నది కనిపిస్తా ఉంటది వాళ్ళల్లో. అలాగా ప్రతి ఒక్క తల్లి మా పేరెంట్స్ కైతే నేను ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి పంపిస్తా ఉంటానండి క్యూ10. ఎందుకంటే వాళ్ళకి చాలా అవసరం క్యూటెన్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మనకి రింకిల్స్ రాకుండా సపోర్ట్ చేస్తుంది. ఎవరికైనా ఇన్‌ఫ్లమేషన్ వాపులవి ఉన్నాయన్నా కూడా మనము ఈ క్యూటెన్ సజెస్ట్ చేయొచ్చు. దీని పార్ట్ వచ్చి బ్రెయిన్ ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోయినా, లేదంటే నర్వ్ సిస్టమ్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే చూడండి సయాటికా ప్రాబ్లమ్ గాని, స్పాండిలైటిస్ గాని, పెరాలిసిస్ గాని, ఫిట్స్ గాని ఇలాంటివి ఉంటాయి గదా! అలాంటప్పుడు మనము ఈ క్యూ10 కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. అండ్ మోరోవర్ మనం ఈ ఎవరైతే పిల్లలు లేని వాళ్ళు ఉన్నారో లేడీస్‌లో ఇలా మాటిమాటికి అబార్షన్స్ అయిపోతున్న వాళ్ళకి ఇవ్వచ్చు. లేదు జెంట్స్‌లో నేను చెప్పినట్టుగా మీరు సజెస్ట్ చేయొచ్చు. అలాగే ఎల్ఆర్‌జి9 మరి మన ఎల్ఆర్‌జి9కైతే నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగిందండి. సో సేమ్ ఇది కూడా మనం క్యూ10 ఎలాగైతే ఇస్తున్నామో ఎల్ఆర్‌జి9 అన్నది ఏంటంటే మనకి ఆహ్, సేమ్ అది సారీ జిమ్ చేస్తారు కదా! జిమ్ చేసే వాళ్ళకి కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. అండ్ ఎవరికి సజెస్ట్ చేయకూడదు అంటే ఎవరైనా హార్ట్‌లో మెషిన్స్ ఇలా అంటే హార్ట్ సర్జరీ అయ్యి మెషిన్ పెట్టుకుంటారు కదా! అలాంటి వాళ్ళకి ఏవైనా స్టీల్ రాడ్స్ అవి వేసిన వాళ్ళకి మాత్రమే ఇవ్వకూడదు. జిమ్ చేసే వాళ్ళకి మనం ఇస్తే కనుక సూపర్ హార్ట్ హెల్త్ అన్నమాట. సూపర్ అంటే వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అన్నది ఫాస్ట్‌గా అవ్వాలి. మరి స్టంట్ వేసే వాళ్ళకి ఏంటంటే మరి ఫాస్ట్‌గా అవ్వకూడదు కాబట్టి అక్కడ చూసుకొని మీరివ్వాలన్నమాట. ఓకేనా? మరి చూడండి ఇక్కడ అండ్ అలాగే ఇందాక చెప్పాను క్యూ10 ఎవరైతే స్పెర్మ్ లెవెల్స్ తక్కువున్న వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పాను కదా! అలాగే ఎల్ఆర్‌జి9 కూడా ఇవ్వచ్చు. క్రానిక్ పెయిన్స్, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్‌లో నేను యూజ్ చేశానండి. ఎవరికైనా బాగా ఎక్కువ పెయిన్స్ ఉన్నాయి అంటే కూడా మనం ఇవ్వచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కూడా మెయింటైన్ చేస్తుంది. సార్ ఎవరో చూడండి కాస్త గీస్తున్నారు. అండ్ అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్‌ని పెంచుతుందండి. అలాగే ఏదైతే వీక్‌నెస్ ఉంటుంది, బాగా ఎప్పుడు కూడా వీక్‌గా ఉంటారో అలాంటి వాళ్ళకి కూడా మనము ఈ క్యూ10 అన్నది సజెస్ట్ చేయొచ్చు. ఓకేనా? మరి ఇక మన కార్డియో కేర్‌లో ఈ 3 ప్రొడక్ట్స్ మనం చెప్పుకున్నామండి. ఇప్పుడు గ్లైసెమిక్ హెల్త్. మరి ఇక్కడ గ్లైసెమిక్ హెల్త్ కోసం చెప్పుకోవాలంటే మీ ఇంట్లో షుగర్ ఉందా? ఒంట్లో షుగర్ ఉందా? అంటే ఇంట్లో కన్నా ఒంట్లోనే ఉంది ప్రతి ఒక్కరికి అనేసి చెప్తున్నారు ఈ రోజుల్లో. షుగర్ గాని, బీపీ గాని లేని వాళ్ళే లేరండి.
అవునా కాదా? షుగరు, బీపీ, థైరాయిడ్, గ్యాస్ట్రిక్ ఇదేంటంటే మనకి కామన్ ప్రాబ్లమ్ అయిపోయింది. మన ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోయింది. సో, ఇక్కడ చూసుకుంటే మన గ్లైసెమిక్ హెల్త్‌లో నీమ్, వేపకాయతో తయారు చేస్తారండి నీమ్ క్యాప్సూల్. మరి వేపకాయ ఆయిల్ ఉంది కదా! దాన్ని మనకి క్యాప్సూల్ ఫార్మ్‌లో ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది చేసే పని ఏంటంటే బ్లడ్‌ని ప్యూరిఫికేషన్ చేస్తుంది. బ్లడ్‌ని ప్యూరిఫై చేస్తుంది. నాట్ ఓన్లీ ఫర్ షుగర్ అండి. ఎవరికైనా స్కిన్ డిసీజెస్ ఉన్నా కూడా మనము ఇది సజెస్ట్ చేయొచ్చు. స్టీవియా నీమ్ క్యాప్సూల్ అలాగే చుండ్రున్న వాళ్ళకివ్వచ్చు. ఎవరికైనా చుండ్రుంది అంటే క్యాప్సూల్ కట్ చేసి కొబ్బరి నూనెలో వేసుకొని అదే మన హెయిర్ ఆయిల్‌లో కలుపుకొని అది కూడా మనము హెయిర్‌కి అప్లై చేసుకోవచ్చు. పింపుల్స్ ఉన్న వాళ్ళకివ్వచ్చు. స్కిన్ డిసీజెస్ ఎనీ డిసీజ్ తామరతో సహా దేనికైనా సరే ఇవ్వచ్చు. ఏదైనా పుండ్లు అదే ఏమైనా పుండ్లు అవుతా ఉంటాయి కదా! వాటికి కూడా చక్కగా కట్ చేసి ఆ క్యాప్సూల్ ఆయిల్ అంతా అప్లై చేస్తే కనుక ఏమన్నా సరే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా సరే క్లియర్ అవుతుంది. ఎస్పెషల్‌గా షుగర్ పేషెంట్స్‌కి కూడా మనము టాబ్లెట్‌తో పాటు యూజ్ చేయమని చెప్తామండి. అయితే ఇక్కడ మనము అలాగే స్టీవియా వచ్చి తీపి తో తయారు చేస్తారు. మనకు బయట కూడా షుగర్ ఫ్రీ పీల్స్ ఉంటాయి. ఆ షుగర్ ఫ్రీ పీల్స్ వచ్చి మనకి జంతువుల ఎముకలతో తయారవుతున్నాయి. మరి దానివల్ల అయితే మనకి బోన్స్ అన్నవి వీక్ అయిపోతా ఉంటాయి. బట్ ఇక్కడ చూసుకుంటే మనకి తీపి తులుసుతో తయారు చేస్తారు కాబట్టి టీలో డైలీ షుగర్ అవాయిడ్ చేసిన వాళ్ళు స్టీవియా అనేది యాడ్ చేసుకోవచ్చు. చూడండి వేపతో క్యాన్సర్ పనికట్టు. అండ్ అలాగే జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్. మరి మన మానవ శరీరం అంతా ఆహ్, ఎగ్జాక్ట్‌గా అంతా పని చేయాలంటే కాల్షియం కావాలి. అలాగే నెక్స్ట్ వచ్చి జాయింట్స్‌లో హెల్త్ కావాలి. అలాగే మన కండరాలు పటుత్వంగా ఉండాలి. ఈ 3 మనకి ఒకే దగ్గర దొరుకుతుందండి. కాల్షియం విటమిన్ డి3తో యాడ్ అయ్యింది. ఆల్చిప్పతో తయారు చేస్తారు కాల్షియం అన్నది. మరి ఒక మనిషి సబ్‌కాన్షియస్ మైండ్ కరెక్ట్‌గా ఉండాలి అంటే కనుక కాల్షియం కావాలి. ఒక మనిషి స్టాండర్డ్‌గా నిలబడాలంటే కాల్షియం కావాలి. అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు మన యాక్టివిటీస్ అన్నీ కరెక్ట్‌గా ఉండాలి అంటే ఖచ్చితంగా కాల్షియం కావాలి. ఎప్పుడైతే కాల్షియం డెఫిషియన్సీ వచ్చిందో మన స్పైన్ నుంచి తీసేసుకుంటదండి. ఎందుకంటే మన బాడీ అంతా కూడా దాని మీద వర్క్ చేయాలి కాబట్టి కాల్షియం డెఫిషియన్సీ అన్నది ఎప్పుడు ఉండకూడదు. మనం తాగే గుడ్డులో పాల్లో గాని, మనం తినే గుడ్లో గాని కాల్షియం లేదు. కాల్షియం ఉంటదని చెప్పి డైలీ గ్లాస్ పాలిస్తాం పిల్లలకి. కానీ అందులో కాల్షియం అన్నది ఎక్కడ కనిపించట్లేదు. బట్ ఇక్కడ మనము 12 ఇయర్స్ నుంచి మనం ఈ కాల్షియం కనుక 2 క్యాప్సూల్స్ కనుక మనం ఇచ్చినట్టయితే పిల్లలకి బోన్స్ అన్నది వీక్ అవ్వకుండా ఉంటది. లేడీస్‌కి బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. లేడీస్‌కి బ్యాక్ పెయిన్ రావటానికి కారణం ఏంటంటే ఎవ్రీ మంత్ పీరియడ్స్‌లో ఐరన్, కాల్షియం లాస్ అవుతా ఉంటారు కదా! అలా లాస్ అయినా సరే వాళ్ళు ఫుడ్ అన్నది తీసుకోరు. మరి ఫుడ్ సరిగ్గా తీసుకోకపోతే ఈ కాల్షియం అనేది లాస్ అవుతా ఉంటాం. సో, అందుకని ఖచ్చితంగా కాల్షియం అన్నది డైలీ 2 క్యాప్సూల్స్ అనేది మనం ఖచ్చితంగా ఇవ్వాలండి. అలాగే గ్లూకోజమైన్ గుజ్జు తయారవుతుంది. కార్టిలేజ్ మరి మోకాళ్ళ నొప్పులొచ్చినోళ్ళకి ఏమవుతది? అరిగిపోయింది అంటారు. కార్టిలేజ్ ఎప్పుడైతే డిక్రీజ్ అయిందో, ఆ కార్టిలేజ్‌ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే, మనం గ్లూకోజమైన్ అన్నది ఖచ్చితంగా యూజ్ చేయాలి. మరి ఆ కార్టిలేజ్ ఏదైతే గుజ్జు తయారయ్యే టైంలో పెయిన్స్ అన్నవి కొంచెం ఎక్కువవుతా ఉంటాయి. అలా పెయిన్స్ ఎక్కువ అవుతున్నప్పుడు భయపడకుండా మనం అది కంటిన్యూ చేపించాలన్నమాట. ఆహ్, ఇప్పుడు ఆ పెయిన్స్ వచ్చినప్పుడు ఏదో పెయిన్ కిల్లర్ వాళ్ళకి అలవాటు ఉంటుంది కదా! వేసుకోవడం. తర్వాత ఇది మాత్రం కంటిన్యూ చేస్తే గనక వితిన్ షార్ట్ పీరియడ్ అండి 1 మంత్‌లోనే వాళ్ళ పెయిన్స్ అన్నవి రిలీవ్ వచ్చేసి చక్కగా నడవటానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ అలాగే కొలాజన్ అన్నది కండరాల మీద యూజ్ అవుతుంది. మరి మజిల్ స్ట్రెంత్ కావాలి అంటే ఖచ్చితంగా మనము కొలాజన్ తీసుకోవాలి. ఈ 3 కాంబినేషన్‌లో అలోవెరా, ఫ్లాక్స్ కూడా మీరు యాడ్ నట్టయితే మోకాళ్ళ నొప్పులు అద్భుతంగా తగ్గుతాయన్నమాట. మరి కొలాజన్ అన్నది ఇంకొక అద్భుతం కూడా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఎంత ఏజ్ అయిపోయినా సరే ఏజ్ కనిపించకూడదన్నట్టే ఉంటుంది కదా! మన ఏజ్ తెలియకుండా ఉండాలి అంటే కొలాజన్ అండ్ అలాగే అల్లార్జినైన్, క్యూ10 ఇలాంటి గ్యానోడర్మా ఇలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేసామనుకోండి ఏజ్ కూడా తెలీదనమాట. ఓకేనా? రింకిల్స్ అవి రాకుండా ఉంటాయి. ఓకేనా అండి? సో, చూడండి ఇక్కడ చూసుకుంటే మనకి
ఉమెన్స్ హెల్త్ లో చూసుకుంటే ఫోలిక్ అండ్ ఐరన్. మరి కాల్షియం ఎంత అవసరమో మనకి హెమోగ్లోబిన్ కూడా అంతే అవసరం. మనకి బీట్రూట్ ఎక్స్ట్రాక్ట్ తో తయారు చేస్తారు మన ఫోలిక్ ఐరన్. మరి దీని కోసం చెప్పుకోవాలంటే మనకి 3 పాయింట్స్ బ్లడ్ వస్తుందండి. ఒక బాటిల్ మనం యూజ్ చేసేసరికి 3 పాయింట్స్ బ్లడ్ అనేది మస్ట్ గా రావడం జరుగుతుంది. అండ్ అలాగే బయట మీరు చూసుకునే ఐరన్ టాబ్లెట్స్ చూసుకుంటే దానిలో ఇనుప ముక్కలు కలుస్తున్నాయి. మరి చాలా మంది ఇవి డెమోస్ కూడా చేసి చూపిస్తున్నారు కదా! ఆ డెమోస్ ఖచ్చితంగా మీరు షేర్ చేస్తా ఉండండి ప్రతి ఒక్కరికి. ఇక్కడ ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఏమవుతుంది అంటే ఐరన్ డెఫిషియన్సీ వల్ల సారీ లేడీస్. ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఏమవుతుందంటే లేడీస్ లో చాలా మందికి కంటి చూపు తగ్గుతుంది. కాళ్ళు తిమ్ముర్లు, కాళ్ళు పీకుళ్ళు అంటారు. హెయిర్ ఫాల్ అంటారు. లేడీస్ లోనే ఎక్కువ కనిపిస్తా ఉంటది. సో ఇది లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనము మన ఐరన్ క్యాప్సూల్స్ అనేది యూజ్ చేయాలి. అలాగే క్రాన్బెర్రీ, యూటీఐ ప్రాబ్లమ్స్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, ప్రతి ఒక్కరికి బయట టాయిలెట్స్ యూజ్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే కనుక మన క్రాన్బెర్రీ అన్నది ఖచ్చితంగా యూజ్ చేయాలి. చూడండి శతావరి అన్నది సారీ ఇక్కడ స్లైడ్ లేదు. శతావరి అన్నది ఆయుర్వేదంలో ఒక 5,000 సంవత్సరాల నాటి మొక్క అండి. మరి ఈ శతావరి క్యాప్సూల్ అన్నది ప్రతి ఒక్కరూ లేడీస్ మస్ట్ గా యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్. మీరు మెచ్యూర్ అయిన పాప దగ్గర నుంచి కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు చక్కగా. ఎందుకు అంటే మన హార్మోన్స్ ఎప్పటికప్పుడు ఇన్‌బాలన్స్ అవుతా ఉంటాయి. ఆ హార్మోన్ ఇన్‌బాలన్స్‌కి మనకి శతావరి అన్నది యూజ్ అవుతుంది. వైట్ డిశ్చార్జ్‌ని చాలా వరకు కంట్రోల్ చేస్తుందండి. గైనిక్ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఈ శతావరి అన్నది మన మూడ్ స్వింగ్స్ ఇప్పుడు సపోజ్ చూడండి మెనోపాజ్ స్టేజ్ వచ్చేసరికి ఏమవుతదంటే చాలా మందికి చాదస్తం జెంట్స్ లో కూడా చాదస్తం పెరుగుతది. చాదస్తం ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా మనం శతావరి ఇవ్వచ్చు. ఇది ఓన్లీ లేడీస్ ప్రొడక్టే కదండీ అని అనుకోవచ్చు. కానీ బాగా చాదస్తూ ఉండి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం లేకపోతే సతాయిస్తున్నారు అని అనుకుంటే కనుక శతావరి ఖచ్చితంగా ఇచ్చి చూడండి. మీరు రిజల్ట్ ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే ఇక్కడే మేము ఎస్కాట్‌లో ఇవ్వడం జరిగిందండి అరకు దగ్గర. చాలా చాలా వండర్‌ఫుల్ రిజల్ట్ ఆయనే చెప్పడం జరిగింది. అలాగే లేడీస్‌లో చూసుకుంటే మెనోపాజ్ టైమ్ ఒక 40 అలా వచ్చిన తర్వాత మూడ్ స్వింగ్స్ అన్నవి చేంజ్ అవుతా ఉంటాయి. మరి బాడీలో హార్మోన్స్ ఇంబాలెన్స్ అవుతా ఉంటే దాని వల్ల కూడా లేడీస్ చాలా మంది ఎన్నో హెల్త్ ఇష్యూస్ కి సఫర్ అవుతా ఉంటారు. అలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే శతావరి అన్నది ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఓకేనా? అండ్ మెయిన్ ఏంటంటే చెప్పాను కదా! వైట్ డిశ్చార్జ్ చాలా మందికి అది కూడా చాలా ఇబ్బంది పెడతా ఉంటది. అలా కూడా రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం శతావరి యూజ్ చేయాలి. మరి వీటన్నిటికి మూల కారణం మనం ఎన్ని యూజ్ చేసినా 70% ఆఫ్ వాటర్ అయితే ఖచ్చితంగా మన బాడీకి నీడ్ అండి. 70% నీరు. మన ఏజ్‌ని చూసుకొని ఆ ఏజ్‌కి తగ్గ వాటర్ అనేది ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. మరి 30-40 అయితే లేతే 40-50 అయినా సరే 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ మస్ట్‌గా మనం కన్జ్యూమ్ చేయాలి. అప్పుడే 50% ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అన్నవి మనం దూరం చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే నెయిల్, స్కిన్. 3 కూడా యూనిక్ కాంబినేషన్ అన్నమాట. మన అద్భుతమైన ప్రొడక్ట్ హెయిర్, నెయిల్, స్కిన్ క్యాప్సూల్ అయితే. చూడండి గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ తో తయారు చేస్తారు. ఏమైనా యాసిడ్స్ ఉంటాయి ఇందులో. మన హెయిర్ కి యూజ్ అవుతుంది. హెయిర్ స్ట్రాంగ్ గా ఉండడానికి, స్కిన్ హెల్తీగా ఉండడానికి, అలాగే నెయిల్స్ కూడా హెల్తీగా ఉండడానికి. చాలా మందికి నెయిల్స్ చాలా ఇష్టం. కానీ విరిగిపోతా ఉంటాయి. అలా ఉన్న వాళ్ళకి మనం నేను సజెస్ట్ చేయొచ్చు. స్కిన్ పాలిపోయినట్టు ఉంటది. హెల్తీగా కనిపించదు. అంటే వాళ్ళకి కూడా మనము ఈ ప్రొడక్ట్ సజెస్ట్ చేయొచ్చు. ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉంది అంటే కూడా హెయిర్, నెయిల్, స్కిన్ క్యాప్సూల్స్ అనేవి మనము సజెస్ట్ చేయొచ్చు. మరి ఇదంతా లోపలికి వెళ్లి పని చేయాలంటే డిటాక్సిఫికేషన్ ఖచ్చితంగా అవసరం. డిటాక్సిఫికేషన్ అవసరం అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఇదే. ఫస్ట్ ఎవరికి సజెస్ట్ చేసినా ఫైబరో లేకపోతే గ్యానోడర్మానో, కర్క్యూమిన్ ప్లస్సో, ఫుడ్ ప్యాచెస్సో, నో ఐస్ ఇవన్నీ కూడా మనం డిటాక్సిఫికేషన్‌లో ఇవ్వచ్చు. సో, ఇక్కడ చూసుకుంటే ఫైబర్ అన్నది మనకి చూడండి చికోరీ రూట్ ఎక్స్ట్రాక్ట్‌తో తయారు చేస్తారు. అలాగే మరి దీని విషయానికొస్తే మన డైజెస్టివ్ సిస్టమ్ మీద వర్క్ చేస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ ఎవరికైనా ఫైల్స్ ఉన్నాయి,
అల్సర్ ఉంది, పేగిపోతుంది, ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి మనం ఫైబర్ సజెస్ట్ చేయొచ్చు. ఫైబర్ తీసుకునేటప్పుడు 1 లీటర్ ఆఫ్ వాటర్ ఎక్స్‌ట్రా తీసుకోవాలన్నమాట. అలా ఎక్స్‌ట్రా తీసుకుంటే కనుక మార్వెలస్ రిజల్ట్ అండి. వెయిట్ లాస్‌లో కూడా మనము ఫైబర్ అన్నది సజెస్ట్ చేయొచ్చు. అసలింకా ఫైల్స్ చాలా మంది మాటిమాటికి ఆపరేషన్ చేయించుకుంటారు కదా! ఫోన్‌లొచ్చేస్తున్నాయి. ఒక్క నిమిషం. సారీ లీడర్స్. సో, అయితే ఫైబర్ అన్నది మనము ఫైల్స్ ఆపరేషన్ చేసుకుంటా ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి మనం సజెస్ట్ చేసి వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్పండి. మార్వెలస్ రిజల్ట్ అన్నమాట. అలాగే గ్యానోడెర్మ్. గ్యానోడెర్మ్ అన్నది రెడ్ మష్రూమ్‌తో తయారు చేస్తారు. ఎర్ర పుట్టగొడుగు. ఈ ఎర్ర పుట్టగొడుగు ఏం చేస్తుందంటే లీడర్స్, మన తల వెంట్రుక నుంచి అరికాళ్ళ పాదం వరకు కూడా స్కాన్ చేసి రిపేర్ చేసుకొస్తుంది. స్కాన్ చేసి రిపేర్ చేసుకోవచ్చు. అంటే స్కాన్ అంటే ఏంటి? మ ఎక్కడైనా ప్రాబ్లమ్ ఉందంటే, ఆ ప్రాబ్లమ్‌ని రౌండ్ అప్ చేసి రిపేర్ చేసుకొస్తుందనమాట. అందుకే కింగ్ ఆఫ్ హెర్బ్స్ అంటాం మనం గ్యానోడెర్మాని. ఓకేనా? మరి గ్యానోడెర్మా విషయానికొస్తే గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్, ఓవర్ బ్లీడింగ్, వైట్ డిశ్చార్జ్ ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్‌కి బెస్ట్ సొల్యూషన్ గ్యానోడెర్మా. మీరు ఏ రీసెంట్‌గా ఒక మంచి వండర్‌ఫుల్ టెస్టిమోనీ అండి. ఒక లేడీకి 20 ఇయర్స్ అయిందండి మ్యారేజ్ అయ్యి. అయితే ఆవిడకి గర్భసంచిలో చిన్న కాయన్నమాట. ఆ కాయ రావడం డాక్టర్స్ చెప్పడం ఏంటి అంటే, ఎప్పుడో వాళ్ళు మ్యారేజ్ అయిన కొత్తలోనే. డాక్టర్స్ చెప్పడం ఏంటంటే, ఆ కాయ ఆపరేషన్‌కి చేయడం అవ్వదు. అండ్ అదంతల అదే కరగాలి. ఇంకా అది ఉంటుండగా మీకు కన్సీవ్ అవ్వడం కష్టమని చెప్పడం జరిగిందండి. నార్మల్‌గా ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి కదా! ఆవిడసల ఆ ప్రాబ్లమ్‌కని ఆ గ్యానోడెర్మా యూజ్ చేయలేదు. జస్ట్ నార్మల్‌గా ఇదేదో కింగ్ ఆఫ్ హెర్బ్స్ అంటున్నారు కదా! ఇది చూద్దాం అని చెప్పి యూజ్ చేయడం జరిగింది. ఆవిడైతే ఎన్నో రోజులు సతాయించారు కూడాను. నెక్స్ట్ ఇంకొకటేంటంటే ఓన్లీ హోమ్ కేర్ ప్రొడక్ట్సే యూజ్ చేసేవారు. మరి ఎందుకు ఇలా మీటింగ్స్‌లో తెలియడం వల్ల గ్యానోడెర్మా యూజ్ చేయడం జరిగిందండి. 20 ఇయర్స్ ఆవిడ కన్సీవ్ అయ్యారు. నాకు రీసెంట్‌గానే కాల్ చేశారు. 5 మంత్స్ ఇప్పుడు. అసలు ఎంత ఆ హ్యాపీనెస్‌కి అవధులు లేవన్నమాట. అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంత వండర్‌ఫుల్ ప్రొడక్ట్ అండి గ్యానోడెర్మా. ఎలాంటి బెడ్ మీదున్న పేషెంట్‌కి కూడా మీరు గ్యానోడెర్మా సజెస్ట్ చేయండి. స్కాన్ చేసి అక్కడ ప్రాబ్లమ్‌ని రిపేర్ చేసుకొస్తుంది. క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఇప్పుడు చూడండి సయాటికా ప్రాబ్లమ్ గాని, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా సఫర్ అవుతా ఉంటారు. అండ్ ఆర్థరైటిస్ ఏ అంటే ఓన్లీ ఫర్ గైనిక్కే కాదండి. ప్రతి ప్రాబ్లమ్‌కి కూడా మనము సొల్యూషన్ గ్యానోడెర్మాతో ఇవ్వొచ్చనమాట. ఏంటిది మజిల్ రిలాక్సేషన్ కోసం యూజ్ అవుతుంది. ఓకేనా? సో, అలాగే ఐ సపోర్ట్. ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా 0.5 ఐ సైట్ వరకు కూడా ఇది మనకి బ్లూబెర్రీతో తయారు చేస్తారు. యూజ్ అవుతుంది. ఖచ్చితంగా సజెస్ట్ చేయండి ఐ సపోర్ట్. నా టీమ్‌లోనే చాలా చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయండి. ఒక ఒకరికి కన్ను పువ్వులా వచ్చేసిందనమాట. పైన పొరలాగా. అలాంటి వాళ్ళకి మేము ఐ సపోర్ట్, వైటల్ కాంప్లెక్స్, స్పైరులినా కాంబినేషన్‌లో ఇచ్చాము. ఆయనకి 2 మంత్స్‌లో మంచి రిజల్ట్ రావడం జరిగింది. ఇలాంటి రిజల్ట్‌లు చాలా ఉన్నాయి లీడర్స్. అలాగే కర్క్యూమిన్ అన్నది మనకి మెడిసిన్‌లో ఉంటుంది. పసుపు ఉంది కదా! పసుపులో మూడో లేయర్ అండి. అది మెడిసిన్‌లో అది స్పెషల్‌గా మనకి దొరకడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనకి డైరెక్ట్‌గా కర్క్యూమినే ఇచ్చేస్తుంది కంపెనీ. మనం ఎంత అదృష్టవంతులో చూడండి. ఈ లేయర్ వచ్చి మనకి రెడ్డిష్‌గా ఉంటది. మీరు అబ్జర్వ్ చేసినా పర్వాలేదు. ఆ కొమ్ము పగలగొట్టి లోపల థర్డ్ లేయర్ రెడ్డిష్‌గా ఉంటదండి. అదే కర్క్యూమిన్ అన్నమాట. ఇది కూడా మనకి మోకాళ్ళ నొప్పులున్న వాళ్ళకివ్వచ్చు. ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకివ్వచ్చు. టాక్సిన్స్‌ని క్లియర్ చేస్తుంది. లోపల ఉన్న టాక్సిన్స్ అన్నిని కూడా క్లియర్ చేస్తుంది. ఇంతే కాకుండా క్యాన్సర్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఖచ్చితంగా కర్క్యూమిన్ ఇవ్వచ్చు. ఓకేనా? అండ్ అలాగే శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా కర్క్యూమిన్ ఇవ్వచ్చు. ఫస్ట్ మరి యాంటీబయోటిక్ కింద యూజ్ అవుతుంది. అలాగే ఫుడ్ ప్యాచెస్. ఫుడ్ ప్యాచెస్ వచ్చి మన 6 ½ లీటర్స్ బ్లడ్‌ని కూడా ప్యూరిఫై చేస్తుందనమాట. మరి మన
మా బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది కదా, హెడ్ నుంచి అరిపాదాల వరకు సర్క్యులేట్ అవుతా ఉంటది కదా. ఈ సర్క్యులేట్ అయ్యే టైంలో మనం నైట్ పడుకునేటప్పుడు రిలాక్స్డ్ గా చక్కగా మనం ఇప్పుడు ఫోటోలో చూపించినట్టు కనుక పెట్టేసుకుంటే మన 6.5 లీటర్స్ బ్లడ్ కూడా ప్యూరిఫికేషన్ అవుతుంది. అలా ప్యూరిఫై అవడం వల్ల ఏమవుతుంది అంటే ఫర్దర్ గా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయన్నమాట. ఓకేనా. అలాగే ప్రోటీన్ పౌడర్, మరి ఇది మనకి వే ప్రోటీన్ అండి, సోయాతో తయారు చేస్తారు. మరి ఈ ప్రోటీన్ అసలు ప్రోటీన్ ఎందుకు కావాలి అంటే ఎవరు ఎంత వెయిట్ ఉంటే పర్ డేకి అంత ప్రోటీన్ తీసుకుంటున్నాం. మరి మనకి సౌత్ వైపు చూసుకుంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్ లోపలికి వెళ్తుంది. మరి కార్బోహైడ్రేట్ మంచిదా, ప్రోటీన్ మంచిదా అంటే మనం ప్రోటీన్ కోసమే కదా ఎక్కువ చెప్పుకుంటాం. మరి ప్రోటీనే కదా మన బాడీ ఆర్గన్స్ అన్నిటికీ కావాలి. సో ఆ ప్రోటీన్ మనం డైలీ మన డైనింగ్ టేబుల్ మీద ఖచ్చితంగా 400 గ్రామ్స్ ప్రోటీన్ ఉండాల్సిందే. ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిందే. షుగర్ పేషెంట్స్ కి అయితే ఇంకా బాగా వర్క్ చేస్తుందండి. ఎందుకంటే షుగర్ లెస్ ఇది. మొత్తం మనం దోశల్లో గాని, ఇడ్లీలో గాని, ఎందులో అయినా నేనైతే రాగి జావలో కలిపేసి ఇస్తానన్నమాట డైలీ. సో ఖచ్చితంగా ప్రతి ఇంటికి ప్రోటీన్ పౌడర్ అన్నది కావాలి. చాలా మంది దెబ్బలు తగిలి అంటే ఇప్పుడు బెడ్ మీద ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా తొందరగా మనం ఈ ప్రోటీన్ అన్నది తొందరగా రిజల్ట్ అన్నది కనిపిస్తుంది అనమాట. ఓకేనా. అలాగే స్లిమ్ కేటగిరీ ప్రొడక్ట్స్ అండి, స్లిమ్ క్యాప్సూల్స్, షేక్ అండ్ టీ. ఇప్పుడైతే మనకి చాలా రకాల ఎఫ్రెషెస్ వచ్చేసినాయి. మార్వలెస్ అండి. అవైతే మనం ఇంకా ఎనర్జీతో కలిపి అంటే మనకి శక్తి కూడా కోల్పోకుండా ఉండాలి అంటే కనుక, అంటే స్లిమ్ అనేసరికి మనం ఫుడ్ ని ఎక్కువగా స్కిప్ చేస్తా ఉంటాం. ఫుడ్ స్కిప్ చేసినా సరే మన బాడీ రెసిస్టెన్స్ పవర్ తగ్గకుండా ఉండాలి అంటే మనం ఇప్పుడు లాంచ్ అవుతున్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ స్లిమ్ క్యాప్సూల్స్ వచ్చి డైలీ 2 or 3 క్యాప్సూల్స్ కూడా వేసుకోవచ్చు బిఫోర్ ఫుడ్. బిఫోర్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు. ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్నారు అంటే కనుక 3 పూట్ల ఇవ్వండి. లేదు అంటే ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తో 2 వేసుకోమని చెప్పండి. మరి డిన్నర్ గాని, బ్రేక్‌ఫాస్ట్ గాని స్కిప్ చేసే టైంలో షేక్ తీసుకోవాలి. అండ్ వాటర్ మాత్రం మస్ట్ 4 లీటర్స్ తీసేసుకోవాలి. మరి వాటర్ తీసుకునే టైంలో మీరు ఎనర్జీ ఇప్పుడు మనకి వెస్లిమ్ ఎనర్జీ డ్రింక్స్ వస్తున్నాయి కదా, ఫ్లేవర్స్ కూడా ఇలాచి, జింజర్, అలాగే పీచ్ ఫ్లేవర్ కూడా మనకి లాంచ్ అవుతుంది. అలాగే ఈ వెస్లిమ్ టీ కూడాను. సో ఈ 3 మనము మార్వెలస్ రిజల్ట్‌లు కూడా వస్తున్నాయండి. పర్ మంత్‌కి ఖచ్చితంగా 4-5 కేజెస్ కూడా లాస్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. మరి ప్రైమ్ కేటగిరీ చూసుకుంటే ఇక్కడ మనకి సీబక్త్రన్, క్రిల్ కాంబోయోటిక్స్, మెటమైండ్ లేదు. సో సీబక్త్రన్ లే లడఖ్‌లో దొరికే ఒక ఫ్రూట్ అండి సీబక్త్రన్ అన్నది. మరి సీబక్త్రన్ మనకి మన నరేంద్ర మోడీ గారు ఎప్పుడూ చెప్తా ఉంటారు. అండ్ అక్కడ ఎవరైతే మంచు ప్రదేశాల్లో ఉంటారో ఆర్మీ పర్సన్స్ గాని వీళ్ళందరూ ఖచ్చితంగా యూజ్ చేసిన ప్రొడక్ట్ మల్టీ విటమిన్. ఇమ్యూనిటీ గ్రోత్ అవుతుంది. మనకి ఇది కోవిడ్ లో లాంచ్ చేయడం జరిగింది. మరి ఓన్లీ అది మల్టీ విటమినే కాదండి, అద్భుతమైన ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే మన మూడ్ స్వింగ్స్ ని చాలా మందికి ఏంటంటే హెల్తీగానే కనిపిస్తారు. ఇది కూడా నేను లైవ్ ఎగ్జాంపులేనండి. హెల్తీగానే కనిపిస్తారు. ఒక పర్సన్ అండి, ఒక కాలేజ్ లెక్చరర్ అన్నమాట. ఆయన అసలు చెప్పే వరకు కూడా నాకు తెలీదు. ఆయన అంటే ప్రొడక్ట్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. కోవిడ్‌లో ఇది లాంచ్ అయిన తర్వాత ఇది నాకు తెలియకుండానే తీసుకోవడం జరిగింది ఆ పర్సన్ అయితే. తీసుకొని ఒక 3 మంత్స్ యూజ్ చేశాక ఆయన ఏదైతే ఎవ్రీ మంత్ సైకియాట్రిస్ట్‌కి వెళ్తారట. చిన్నప్పటి నుంచి అది జెనెటిక్ డిజార్డర్ అన్నమాట. ఆ ప్రాబ్లమ్ తగ్గింది మేడం నాకు. నేను ఇప్పుడు డాక్టర్ దగ్గరికి ఎవ్రీ మంత్ వెళ్ళట్లేదు. సీబక్త్రాన్ యూజ్ చేసిన తర్వాత నేను 3 మంత్స్‌కి ఒకసారి చెకప్‌కి వెళ్తున్నానని చెప్పడం జరిగింది. చూసారా అండి? మన మూడ్ స్వింగ్స్‌ని కూడా ఇచ్చేస్తుంది. అండ్ అలాగే షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది. షుగర్ పేషెంట్స్‌కి ఖచ్చితంగా సీబక్త్రాన్ మనం సజెస్ట్ చేయొచ్చు. అలాగే క్రిల్ ఆయిల్. ఈ క్రిల్ అన్నది మనకి ఎలా యూజ్ అవుతుంది? చూడండి ఇదేంటండి, అట్లాంటికా మహాసముద్రంలో అట్టడుగున్న రొయ్య పిల్లతో తయారు చేస్తారు. రొయ్య పిల్ల ఒక ఆయిల్ అన్నమాట. సాల్మన్ ఫిష్‌లు తింటాయి ఆ రొయ్య పిల్లని. అతి శీతల ప్రాంతంలో ఉంటదన్నమాట. చాలా అట్టడుగున. మరి అది మనకేం చేస్తుందంటే మన ఆర్గాన్స్ అన్నిటిని కూడా స్ట్రెంథెన్ చేస్తుందండి. ఎక్కడైతే హార్ట్‌లో బ్లడ్ ఉంటదిగా, ఆ బ్లడ్‌లో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని కట్ చేసే గుణం మన క్రిల్‌కుంది. ఎవరికైనా క్లాట్స్ ఉన్నాయంటే క్లియర్ చేస్తుంది. సయాటికా ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, పెరాలసిస్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, ఫిట్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. దీనిలో ఆస్తాజాంతిన్ అన్న ఒక విటమిన్ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే
కంటి చూపుల్ని మెరుగుపరిచే గుణం దీనికి ఉంది. అంటే 4 సంవత్సరాల పిల్లల నుంచి మనం క్రిల్ అన్నది సజెస్ట్ చేయొచ్చు. ఓకేనా? ఎవరికైనా కంటి చూపు సరిగ్గా లేదు అంటే క్రిల్ మనం సజెస్ట్ చేయొచ్చు. అలాగే కాంబయోటిక్స్ ప్రీ అండ్ ప్రోబయోటిక్ అండి. అంటే మనకి గుడ్ బ్యాక్టీరియా ఎంత అవసరమో గట్ హెల్త్ కూడా అంతే అవసరం. ఆ గట్ హెల్త్ మీద వర్క్ చేస్తుంది. గట్ హెల్త్ మీద వర్క్ చేస్తుంది. అంటే ఇందులో ఇది యూనిక్ కాంబినేషన్. రెండు సప్లిమెంట్స్ ఉంటాయి. క్యాప్సూల్. అండ్ ఎవరికైనా డైజెస్టివ్ సిస్టమ్ మీద బాగా ఎక్కువగా వర్క్ చేస్తుంది. ఏంటి అంటే తినంగానే ఫుడ్ బాడీ అబ్జర్వ్ చేసుకోదు కదా! అలాంటి వాళ్ళకి మనము కాంబయోటిక్స్ అన్నది సజెస్ట్ చేయొచ్చు. ఓకేనా? అలాగే మరి ఆయుర్వేద. ఆయుష్ అంటే ప్రొడక్ట్స్ లో మనకి 8 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. గ్లూకో హెల్త్, రెస్పోకేర్. ఇప్పుడు మనము గ్లూకో హెల్త్ కోసం చెప్పుకుందాము. ఎవరికైతే ఇందాక నేను చెప్పాను ఇంట్లో షుగర్ ఉందా, ఒంట్లో షుగర్ ఉందా అని చెప్పి. మరి నీమ్ క్యాప్సూల్ సజెస్ట్ చేస్తున్నాం. ఎవరికి 120, 150, 200 బిలో. బట్ అంతకన్నా ఎక్కువైనా 120, 150 ఉన్నా సరే స్టేబుల్‌లో ఉండదు కదా! అసలు మనకి షుగర్ ఎందుకొస్తుంది అంటే ప్యాంక్రియాస్ గ్రంథి. మన బాడీలో ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్ ఉత్పత్తి చేసుకునే గుణం అది కోల్పోతుంది కాబట్టి బయట నుంచి టాబ్లెట్ డైలీ మనం వేసుకుంటున్నాం. ఒక్కరోజు టాబ్లెట్ ఏసుకోకపోయినా వాళ్ళకి చేంజెస్ వచ్చేస్తా ఉంటాయి కదా! ఆ ప్యాంక్రియాస్ గ్రంథిని స్ట్రెంథెన్ చేయటానికి ఇక్కడ చూడండి ఈ గ్లూకో హెల్త్ అన్నది యూజ్ అవుతుందన్నమాట. విజయ్ సారు సినోమన్, టర్మరిక్ అండ్ గుడూచి ఈ ఇంగ్రీడియెంట్స్. వీటి వల్ల మనకేంటంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మనము రిలీవ్ అవుతాము. ఈ ఏదైతే ప్యాంక్రియాస్ గ్రంథి ఆ ఇన్సులిన్‌ని ఉత్పత్తి చేసుకుంటుంది. అలాగే మన వెయిట్ హెల్త్ మన వెయిట్‌ని కూడా మేనేజ్ చేస్తుందన్నమాట. ఆహ్, ఓకేనా? మరి ఏదైతే షుగర్ లెవెల్స్ ఉన్నాయో, షుగర్ లెవెల్స్‌ని స్టేబుల్‌లో ఉంచుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి గ్లూకో హెల్త్, నీము, ఫ్లాక్స్ ఆయిల్, సీబక్త్రన్. సో, ఇలా మనం కాంబినేషన్‌లో చూసుకొని మనము సజెస్ట్ చేయొచ్చు. ఓకేనా? అలాగే లివర్ హెల్త్. లివర్ లివర్ హెల్త్ అన్నది లివర్ డ్యామేజ్ అయినా అవ్వకపోయినా ప్రతి ఒక్కరు లివర్ హెల్త్ యూజ్ చేయాలి. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు లివర్ ఎన్‌లార్జ్ అవుతుందండి. ఏజ్‌తో సంబంధం లేదండి. లివర్ ఎన్‌లార్జ్ అవుతుంది అంటున్నారు. లివర్ సైజ్ తగ్గిపోతుంది అంటున్నారు. అంటే లివర్ డ్యామేజ్ అవ్వకుండా స్మోక్ చేసినా, డ్రింక్ చేసినా, మెడిసిన్ యూజ్ చేసినా లివర్ డ్యామేజ్ అవుద్ది. ఈ 3 చేసే వాళ్ళని ఖచ్చితంగా మనం ఆపలేం కాబట్టి మనము లివర్ హెల్త్ అన్నది ఇయర్‌లీ వన్స్ ఆర్ ట్వైస్ మనం సజెస్ట్ చేయొచ్చు. ఓకేనా? మరి లివర్ హెల్తీగా ఉంటేనే మనం తినే ఫుడ్ బాడీ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ రెస్పోకేర్ అన్నది మనకి రెస్పిరేటరీ సిస్టమ్ ఏంటి? మన ఊపిరితిత్తుల మీద పనిచేస్తుందనమాట. మరి ఇది చూసుకుంటే మరి ఆనందయ్య మందు తిప్పతీగ తెలుసు కదండీ! ఆ తిప్పతీగ కూడా ఇందులో యాడ్ అయ్యి ఉంది. ఇదేంటి? సైనస్ హోల్స్ బ్లాక్ అయిపోయిన హెవీ అంటే చూడండి చాలా మందికి ఎక్కువగా తుమ్ములొచ్చేస్తా ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఈ వింటర్ సీజన్‌లో ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకేనా? రెస్పోకేర్ అన్నది. దీంతో పాటు మనం కాంబినేషన్‌లో నోని, రెస్పోకేర్, కొలెస్ట్రామ్ అన్నది ఇమ్యూనిటీ గ్రోత్‌కి, అలాగే తులసి డ్రాప్స్, పంచ తులసి మనకి వచ్చింది కదా! పంచ తులసి డ్రాప్స్ అండి మార్వెలస్ రిజల్ట్. ఏవైనా పుండ్లు ఉన్నా సరే మనం మీరు పంచ తులసి ఇవ్వచ్చు. డైలీ పంచ తులసి ఒక 1 ఆర్ 2 డ్రాప్స్ ప్రతి లీటర్‌లో మనం కలుపుకొని తీసుకుంటే గనక ఎన్నో ఒక అతనికైతే 15 డేస్ యూజ్ చేసిన తర్వాత షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయినాయి అని చెప్పారనమాట. ఇలా మంచి మంచి రిజల్ట్‌లండి. అలాగే కిడ్నీ హెల్త్, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ 14 స్టోన్ వరకు కూడా కరిగించే గుణం మనకి కిడ్నీ హెల్త్‌లో ఉంది. అలాగే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ క్లియర్ చేసుకునే గుణము కిడ్నీ హెల్త్‌లో ఉందన్నమాట. ఖచ్చితంగా ఎవరికైనా స్టోన్స్ ఉన్నాయంటే మనము ఇది సజెస్ట్ చేయొచ్చు. అలాగే వైటల్ కాంప్లెక్స్ ఇది చూడండి ఇది గ్రేప్ సీడ్. మరి గ్రేప్స్ అనేవి చాలా మంచిది కదా! యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో. అయితే మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి యూజ్ అవుతుంది. ఇది కూడా మనకి మల్టీ విటమిన్ కింద యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు వైటల్ కాంప్లెక్స్ ఇమ్యూనిటీ గ్రోత్ కోసం కూడా మనము తీసుకోవచ్చు. అలాగే సెల్ రీజనరేషన్ ప్రాసెస్‌లో మన వైటల్ కాంప్లెక్స్ అనేది యూజ్ అవుతుంది. సో, అలాగే టాక్సిక్లిన్ అండి. టాక్సిక్లిన్ 7 ఇంగ్రీడియెంట్స్ యాడ్ అయ్యి ఉంటాయి ఈ టాక్సిక్లిన్‌లో. స్వర్ణపత్ర అంటున్నారు, త్రిఫల అంటున్నారు, నీము, టర్మరిక్. సో, మరి అలాగే ఆమ్ల ఈ ఈ టాక్సిక్లిన్ ఇది కూడా డిటాక్సిఫికేషన్‌లో ఒక పార్ట్ అండి. ఏదైతే మనకి డైజెస్టివ్ సిస్టమ్ ఆ పేగుంటుంది కదా! పెద్ద పేగు. ఆ పేగుని క్లీన్ చేసే ప్రాసెస్ అన్నమాట.
అలాగే మన లివర్ ఫంక్షన్ లో కూడా ఇది యూజ్ అవుతుంది. మన మెటాబాలిజం ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. సో టాక్సిక్ లిన్ ఉన్న వాళ్ళకి అది సారీ కరెంట్ పోయింది. సారీ లీడర్స్, కరెంట్ పోయింది. టాక్సిక్ లీన్ అన్నది ఏంటంటే మనకి ఫైల్స్ కానీ ఫ్రీ మోషన్ అవ్వట్లేదు ఇలాంటి వాళ్ళందరికీ మనము సజెస్ట్ చేయొచ్చు. సో సారీ సో ఇది మనకి వచ్చి ఆయుర్వేదం. మరి ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన సబ్లింగ్వల్ స్ప్రేస్ వచ్చి ఇప్పుడు టాబ్లెట్ అనేసరికి చాలా మంది ఏం చేస్తారంటే కాస్త బ్యాక్ స్టెప్ వేస్తా ఉంటారు. నేనైతే అసలు టాబ్లెట్ అంటే చాలా దూరం. కానీ ఇప్పుడు మరి టాబ్లెట్ అన్నది మనకి సప్లిమెంట్స్ ఎలా ఉంటాయండి, అసలు స్మెల్ కూడా రావు కదా, సప్లిమెంట్స్ అలవాటు అయిపోయినాయి. బట్ ఇక్కడ చూసుకుంటే మనం సబ్లింగల్ స్ప్రేస్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈజీగా మన బ్లడ్ లో కలిసిపోతాయి అనమాట. టాబ్లెట్ వేసుకునేసరికి మన డైజెస్టివ్ సిస్టమ్కి వెళ్ళి మొత్తం కూడా అది డైజెషన్ అయ్యేసరికి కొంత టైం పడుతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ టాబ్లెట్ అనేసరికి సబ్లింగ్వల్ స్ప్రే అనేసరికి నాలుక కింద స్ప్రే చేసుకుంటే డైరెక్ట్ గా మనకి బ్లడ్ లో కలిసిపోయి తొందరగా రిజల్ట్ అన్నది కనిపిస్తుంది అనమాట. ఓకేనా? సో అందుకని మన దగ్గర విటమిన్ డి ఉంది, విటమిన్ బి12, విటమిన్ సి, బయోటిన్ స్ప్రే, అలాగే మెలటానిన్ స్ప్రే, ఇలాగ మనకి సబ్లింగల్ స్ప్రేస్ ఉన్నాయి. ఈ సబ్లింగల్ స్ప్రేస్ కి పేటెంట్ రైట్స్ కూడా ఉన్నాయి. అంటే మనం తయారు చేసిన ప్రొడక్ట్ వేరే కంపెనీ తయారు చేయడానికి అయితే లేదనమాట. సో చూసారా ఎంత మంచి కంపెనీలో మనం ఉన్నాము. ఇది ఒక గ్రేట్ థింగ్ అండి మనం చెప్పుకోవటానికి. అలాగే సిఎండి మినరల్స్. మరి మనము ఏదైతే వాటర్ తీసుకుంటున్నామో వాటర్ పొల్యూషన్ అని చెప్తున్నాం కదా, ఇదివరకు రోజుల్లో నూసు నీళ్లు తాగేవాళ్ళు, వాళ్ళందరూ కూడా చాలా హెల్తీగా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు మనం తాగే వాటర్ అంతా కూడా ఏమవుతుందండి, ఫిల్టర్ అయిపోతుంది. ఫిల్టర్ అయిపోయి మినరల్స్ అన్ని పోతున్నాయి అనమాట. మరి ఆ మినరల్స్ అన్ని కావాలి అంటే కనుక మనం సిఎండి యాడ్ చేసుకోవాలి. 21 డ్రాప్స్ పర్ డే ప్రతి ఒక్కరి బాడీకి ఈ 21 డ్రాప్స్ తీసుకుంటే కనుక 68 మినరల్స్ అన్నవి మన బాడీకి అందడం జరుగుతుంది. దీనికి కూడా పేటెంట్ రైట్ ఉంది. ఊత అన్న ఒక లేక్ నుంచి తయారు చేస్తున్నారండి సిఎండి డ్రాప్స్. మార్వలెస్ ప్రొడక్ట్. మరి అలాగే మనకి వాటర్ ప్యూరిఫైయర్ 6 స్టేజెస్ ఆఫ్ ఫిల్టరేషన్ జరుగుతుంది. మరి షార్ప్ ఏదైతే మనకి జపాన్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది. సో ఈ షార్ప్ కంపెనీ ఓన్లీ వెస్టేజ్ లోనే దొరకడం జరుగుతుంది. ఇలా మనకి అద్భుతమైన ప్రొడక్ట్స్, మార్వలెస్ రిజల్ట్స్. అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం చూసుకుంటే ఇక్కడ మనం పారాబిన్ ఫ్రీ అండ్ క్రుయల్టీ ఫ్రీ డైలీ మెయింటైన్ చేయడానికి ఫెయిర్నెస్ క్రీమ్, నైట్ క్రీమ్, అలాగే ఫేస్ వాష్, ఫేస్ ప్యాక్, ఇలా డైలీ మెయింటెనెన్స్ 18 ఇయర్స్ వచ్చింది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే బాడీ అంతా కూడా మనం డ్రెస్ తో కవర్ చేసుకుంటాం. హ్యాండ్స్ అండ్ ఫేస్ దగ్గర నుంచి నెక్, అలాగే హ్యాండ్స్ మనం ఏం చేస్తామంటే ఓపెన్ గా వదిలేస్తాం పొల్యూషన్ కి. దాని వల్ల కూడా చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. ఇలా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా 18 ఇయర్స్ నువ్వు వచ్చిన దగ్గర నుంచి మెయింటైన్ చెయ్యాలి. ఎందుకు మేడం బిఫోర్ ఎందుకు అవసరం లేదు అంటే అప్పుడు ఇంకా చైల్డ్హుడ్ అన్నమాట. ఎప్పుడైతే ఇక్కడ మనం ఏజ్ పెరుగుతునే కొద్దీ చేంజెస్ వస్తా ఉంటాయి కదా. సో ఆ చేంజెస్ రాకుండా ఉండాలంటే మెయింటైన్ చేయాలి. తీసుకెళ్ళి ఆగిపోయింది కదా. సో అలాగే మరి పిగ్మెంటేషన్, పింపుల్స్ ఇలాగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది అంటే హుద్హుద్ తుఫాన్ తర్వాత మనకి ఓజోన్ పొర చీలిపోయి ఈ పొల్యూషన్ ఎక్కువైపోయి ఓజోన్ పొర చీలిపోయి సన్ డైరెక్ట్ గా పడిపోతుంది. ఎక్కువగా సన్ నుంచి ఎఫెక్ట్ అవుతున్నారు కదా. ఆ సన్ నుంచి ఎఫెక్ట్ అవడం వల్ల ఈ పిగ్మెంటేషన్ అనేది చిన్న స్పాట్ గా స్టార్ట్ అయ్యి అది పెద్దదవుతుంది అనమాట. ఆ పెద్దదైనప్పుడే మనకు తెలుస్తుందండి, బటర్ఫ్లై షేప్ లో వస్తుంది. ఈ పిగ్మెంటేషన్ కి మనకి ట్రీట్మెంట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి లీడర్స్. అవి స్కిన్ ఫార్ములా 9 లో బ్రైట్నింగ్ క్రీమ్, అలాగే డీప్ క్లెన్జింగ్ ఆయిల్, అండ్ అలాగే యూత్ ఎలెక్సర్, బ్లమ్మిష్ జెల్, ఇలా ఈ ప్రొడక్ట్స్ తో మనము ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ మెయింటైన్ చేసేటప్పుడు
కొంచెం ఏజ్ ఒక 25 ఇలా వస్తుంది అంటే మనము మెయింటెనెన్స్ కూడా అవి యూజ్ అవుతాయి. అలాగే మరి మిస్టర్ ఆఫ్ మిలన్ ప్రొడక్ట్స్, లిప్‌స్టిక్స్, ఐలైనర్స్ ఇలా అంటే హెల్త్ ఇండస్ట్రీలో ఇవన్నీ ఎందుకొచ్చాయి అంటే రీజన్ ఒకటేనండి. ఏవైతే హార్ట్ కెమికల్స్ ఉన్నాయో ఆ హార్ట్ కెమికల్స్ బయట యూజ్ చేసి మనము ఇలా క్యాన్సర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ తెచ్చుకోకుండా ఉండాలని చెప్పి మన కంపెనీ మనకి ఈ ప్రొడక్ట్ అంతా కూడా లాంచ్ చేయడం జరిగింది. మరి వీటి వల్ల మనకి పారాబెన్ అండ్ క్రుయల్టీ ఫ్రీ కాబట్టి మనం లిప్‌స్టిక్ అప్లై చేసుకున్న అది లోపలికి వెళ్ళిన ఎటువంటి హాని అన్నది చేయదు. అందుకని మనం చేయాల్సిన పనేంటంటే బయట ప్రొడక్ట్ ఏది యూజ్ చేయకుండా వెస్టేజ్‌లో ఎంత వరకు మనకు దొరుకుతుందో ప్రతీది కూడా మనం 100% ప్రొడక్ట్ యూజర్‌గా ఉండాలి. అండ్ ఇంకొక విషయం మరి హోమ్ కేర్ ప్రొడక్ట్స్. హోమ్ కేర్ కూడా మరి చాలా వరకు లేడీస్ వంటగదిలోనే ఎక్కువగా ఉంటారు. మరి మనం వాడే తినే కుకింగ్ ఆయిల్, మనం వంట చేసే కుకింగ్ ఆయిల్ మస్ట్‌గా చేంజ్ చేయాలి. ఇది రైస్ బ్రౌన్ ఆయిల్ అండి. బియ్యం ఫస్ట్ పర్ నుంచి తయారు చేస్తారు. ఇది ఫిజికల్లీ రిఫైన్డ్ ఆయిల్. మరి దీని వల్ల చాలా మందికి గ్యాస్ట్రిక్ అన్నది క్లియర్ అవుతుంది. థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది కుకింగ్ ఆయిల్ వల్ల. ఓకేనా? మన ఏదైతే డైజెస్టివ్ సిస్టమ్ ఉందో డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఫ్రీ అవుతుందండి. అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ చాలా మందికి గ్యాస్ట్రిక్ ఉండడం వల్ల గొంతు కాలినట్టు ఉంటుంది. అది కూడా క్లియర్ అవుతుంది. అండ్ ఇదంతా చూసుకుంటే ఓవరాల్‌గా మన హార్ట్ 100% మన హార్ట్ అన్నది హెల్తీగా ఉంటుంది. ఎల్‌డిఎల్ అన్నది తక్కువ ఉండడం వల్ల. అంతే కదా! ఎల్‌డిఎల్ అన్నది లేకపోతే హార్ట్ హెల్తీగా ఉంటుంది కదా! సో, మనము తినే వేస్ట్ ఆయిల్ ఏదైతే ఉందో బయట ఆ వేస్ట్ ఆయిల్ వల్లే ఈ హార్ట్‌కెళ్ళే పంపింగ్‌లో బ్లాక్స్ పడతా ఉన్నాయి. అలాంటి బ్లాక్స్ పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము మన రైస్ బ్రాన్ ఆయిల్ అనేది తీసుకోవచ్చు. మరి గిన్నె లిక్విడ్, బట్టల లిక్విడ్, బాత్రూమ్ లిక్విడ్ వీటి పరిస్థితి ఏంటి అంటే మరి మనము ఏదైతే విమ్ సోప్ యూజ్ చేస్తున్నామో ఆ విమ్ సోప్ వల్లే అదేంటి క్యాన్సర్ అన్నది రావడం జరుగుతుంది. అందులో హార్ట్ కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. అది సరిగ్గా మనం ఫాస్ట్‌గా చేస్తాం కదా! వర్క్ చేసేటప్పుడు అదేంటంటే అది డ్రై అయిన తర్వాత తెల్లగా పౌడర్ ఫార్మ్ అవుతుంది. ఆ పౌడరే కెమికల్. కొంతమంది కడుక్కుంటారు. లేదంటే అయ్యో! ఇవి తోమనియే కదని క్లీన్ చేయకుండా కూడా తినేసేవాళ్ళున్నారు. పిల్లలైతే అలానే చేస్తారు. దానివల్ల క్యాన్సర్ అన్నది ఎఫెక్ట్ అవుతుంది. మరి బట్టలు ఉతుక్కునే లిక్విడ్ ఎందుకండి? ఇవన్నీ కూడా మనకి హైజీన్‌గా తయారు చేస్తున్నారనమాట. మరి హైజీన్ అనేది చాలా మనకి అవసరం కదా! సో, అలాగే ఫ్లోర్ క్లీనింగ్ గాని, మరి కింద పడిపోయిన వస్తువు కొంతమంది నోట్లో వేసేసుకుంటాం గబుక్కున నీట్‌గానే ఉంది కదా! అని చెప్పి. ఇలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే హైజీన్‌గా తయారు చేసే ప్రొడక్ట్ ఖచ్చితంగా మనకి అవసరం. సో, దానితో పాటు ఇక్కడ చూసుకుంటే మరి పిల్లలకి ఇన్విగో ప్రోటీన్ పౌడర్. ఇన్విగో ప్రోటీన్ పౌడర్ వచ్చి మనకి బి1 నుంచి బి12 వరకు విటమిన్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు అంటే చాలా మంది అసలు హార్లిక్స్, బూస్ట్ ఇలాంటివన్నీ ఎందుకు వాడతారంటే హైట్ పెరుగుతారు, ఆకలి పుడుతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది అని వాడతారు. మరి వాటి వల్ల ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు? హాస్పిటల్‌కి వెళ్ళకుండా ఉన్నారా? ఒక్కసారి క్వెషన్ చేసుకోండి. బట్ ఇక్కడ మీరు ఇన్విగో ప్రోటీన్ పౌడర్ మీ పిల్లలకి స్టార్ట్ చేయడం వల్ల, కొలెస్ట్రాల్ స్టార్ట్ చేయడం వల్ల మనము హాస్పిటల్ మెట్టెక్కే పనుండదనమాట. ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ మీద వర్క్ చేస్తుంది, ఆకలి పుడుతుంది, మెమరీ పవర్ పెంచుతుంది. ఎందుకంటే అందులో డార్క్ చాక్లెట్‌తో తయారు చేస్తారు కాబట్టి, డార్క్ చాక్లెట్ మన బ్రెయిన్ ఫంక్షనింగ్‌కి ఉపయోగపడుతుంది మై డియర్ లీడర్స్. ఆ డార్క్ చాక్లెట్ వల్ల మెమరీ పవర్ అన్నది షార్ప్‌నెస్ వస్తుందనమాట. అలాగే హైట్ కూడా పెరగటానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? మరి అండ్ దాంతో పాటు మనకి ఇంకా ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. మరి రైతే రాజు కదండీ! మరి రైతు ఎప్పుడైతే హెల్తీగా అంటే ఆయన హ్యాపీగా, హెల్తీగా ఉంటే మనందరం హ్యాపీగా ఉన్నట్టే. అంతేనా? సో, మరి ఆ రైతుకు సంబంధించిన ప్రొడక్ట్స్ మన దగ్గర 7 ఆర్ 8 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. గ్రాన్యూల్స్ గాని, అగ్రి 82, అగ్రి హ్యూమిక్, అలాగే ఆక్వాజెల్, అగ్రి మాస్ అండ్ అగ్రి గోల్డ్, అగ్రి నానోటెక్, అగ్రి ప్రోటెక్ ఇవన్నీ ఎందుకు అంటే భూమి సారవంతం అన్నది కోల్పోతుంది.
ఇప్పుడు రోజుల్లో చూసుకుంటే పెస్టిసైడ్స్ వాడకం బాగా పెరిగిపోతుంది. ఈ పురుగు వస్తుందని, దిగుబడి లేదని, రకరకాల జబ్బులు కి ఆస్కారం పలుకుతుంది. అండ్ దానికి తోడు 8 అంగుళాల నేల వరకు కూడా బీడు బారిపోయిందండి. వాటరు కూడా పీల్చుకునే శక్తి పోయింది. సో, దానివల్ల ఏమవుతుంది అంటే మొత్తం కూడా నీటిని పీల్చుకోలేక నిద్రపోయినట్టు అయిపోతున్నాయన్నమాట మొక్క. మరి మన గ్రాన్యూల్స్ ఏం చేస్తుందంటే వానపాములు కూడా చచ్చిపోతున్నాయి ఈ పెస్టిసైడ్స్ వాడడం వల్ల. మరి వానపాముల వల్లే కదా గుల్లబారుతది. సో, మరి ఇదంతా కూడా మన గ్రాన్యూల్స్ గొల్లని చేరుస్తదన్నమాట. అలాగే మన ఈ 7 ప్రొడక్ట్స్ కూడా ఒక్కొక్క స్టేజ్‌లో యూజ్ అవుతా ఉంటాయండి. ప్రోటెక్ వచ్చి తెగుళ్ళు నివారణకి, అలా అగ్రి మాస్ వచ్చి పూత, పిందు రాలిపోకుండా ఉండటానికి, అగ్రి హ్యూమిక్ వచ్చి క్వాలిటీ, అలాగే మనకేంటంటే సైజు అంటే ఇమ్యూనిటీ గ్రోత్ అన్నమాట. పీహెచ్ లెవెల్ 6% వరకు ఉంటుందన్నమాట. అలాగే యాక్వాజెల్ వచ్చి నీటిని చాలా అంటే ఎక్కువ వర్షాలొస్తే మడి అంతా నిండిపోతా ఉంటది కదా! ఆ నీటిని పీల్చుకునే శక్తి అవసరమైనప్పుడు ఇవ్వటానికి, అవసరం లేనప్పుడు దాని దగ్గర ప్రొటెక్టివ్‌గా ఉంచుకోవటానికి యాక్వాజెల్ యూజ్ అవుతుంది. నానోటెక్ పోషకాలు మన నేలకు ఎన్ని రకాల పోషకాలైతే కావాలో మైక్రో అండ్ మాక్రో న్యూట్రియంట్స్ ఎన్ని రకాలైతే కావాలో అన్ని రకాలు మన నానోటెక్ అందిస్తుందండి. అగ్రి గోల్డ్ అదేంటంటే గ్లూకోజ్ లాగా మనకి యూజ్ అవుతుంది. అగ్రి గోల్డ్ అన్నది నిద్రపోతున్న చెట్టుకైనా సరే మీరు అగ్రి గోల్డ్ వేయంగానే లేచి కూర్చుంటుందన్నమాట. అంత మార్వెలస్ ప్రొడక్ట్ మన దగ్గరుంది. ఇవి మనము పెస్టిసైడ్స్ యూజ్ చేసే వాళ్ళకి ఆ మోతాదు కొంచెం తగ్గించి ఇవి కనుక మనం అలవాటు చేస్తే క్రమేపీ 3 ఆర్ 4 క్రాప్స్ వచ్చేసరికి మనం ఇవి అంటే 100% అగ్రి ప్రొడక్ట్స్ యూజ్ చేసేటట్టు నేల అన్నది అలా తయారైపోతుంది. సో, ఇంత మార్వెలస్ వండర్‌ఫుల్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉండడం జరిగింది లీడర్స్. లేట్ అయితే క్షమించండి. కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలన్నదే నా ఉద్దేశం. థాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రొడక్ట్స్ అన్నీ యూజ్ చేసుకొని ఐడీ క్రియేట్ చేసుకున్న తర్వాత ప్రొడక్ట్స్ అన్నీ యూజ్ చేసుకొని 100% ప్రొడక్ట్ యూజర్‌గా ఉండి, మీరు యూజ్ చేస్తూ ఎన్నో కొన్ని వేల మంది, లక్షల కోట్ల మందికి షేర్ చేస్తూ మంచి ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని తీసుకోవాలని కోరుకుంటూ థాంక్ యూ. విష్ యూ వెల్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.